హలో అండి, శ్రోతలకు నమస్కారం. అమరహృదయం నవల 7వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే, సుజాత కారు దిగింది. కారు కృష్ణ చైతన్య కోసం వెళ్ళిపోయింది. పైనుంచి మాధవి చూసింది. దూరంగా గాలిపటం ఎగరవేస్తున్న రాజాని, రాజా ఇదిగోరా మీ అమ్మ నేను చెప్పినట్టే చేస్తుంది, చూసావా, ఆ ఫణిగాడిని వెంట పెట్టుకు వచ్చింది అంది. గాలిపటం వదిలేసి పరిగెత్తుకు వచ్చాడు. ఏది అంటూ అత్త ఒడిలో కూర్చుని చూశాడు. క్రింద సుజాత ఫణి భుజాల చుట్టూ చేయవేసి ఏదో చెబుతూ తీసుకువస్తుంది. నేను చెప్పానా రాజా, మీ అమ్మకి నాన్నకి వాడంటేనే ఇష్టం. నిన్ను ఆ రోజు కొట్టిన మళ్ళా తీసుకువచ్చింది. వాడు నిన్ను ఇంకా కొడతాడు. నువ్వేం చేస్తావు మరి ఇప్పుడు? రాజా తల పంకిస్తూ పిడికిలు చూపిస్తూ, వాడిని ఇక్కడికి రాని, చెప్తా, వాడిని చితకదంతా. నువ్వు కొడితే వాడు మళ్ళా కొడతాడు. అప్పుడు మొన్నట్లాగా మీ నాన్న నిన్ను బాగా కేకలేస్తాడు. వాడినేం చేస్తావు మరి? ఏం చేస్తాను? రాజా ఆలోచించాడు. చంపేస్తావా అంది మాధవి. వాడిని చంపేస్తాను అన్నాడు రాజా దర్పంగా. ఎలా చంపుతావు అడిగింది. ఎలా చంపుతానా? పీక పిసికేస్తాను అన్నాడు. వాడే ఈ లోపల నిన్ను చంపేస్తాడు. ఎలా చంపాలి మరి? మాధవ్ వైపు చూశాడు. అత్త తప్పకేదో ఒకటి చెబుతుందని ఆశ. అత్త ఎంత మంచిదో, తనంటే ఎంత ప్రేమో. మేడ మీద రాజాని ఒడిలో కూర్చోపెట్టుకుని ఉన్న మాధవి చేయి చాపి వేలు పెట్టి అవతల కాంపౌండ్లో చెట్ల మధ్య నుంచి కనిపిస్తున్న దిగుడు బావిని చూపించింది. అందులో తోసావనుకో, వాడికి ఈత రాదుగా, గిలగల్లాడి చస్తాడు, పీడా పోతుంది. అమ్మో, అందులో నీళ్లున్నాయి, పాము కూడా ఉంది. ఐలయ్య చెప్పాడు. బాగా అవుతుందిలే, ఆ పాము కరుస్తుంది. చచ్చిపోతే ఏం చావడు, అరుస్తాడు. ఐలయ్య దూకి బయటకు లాగుతాడు. ఇంకెప్పుడు నీ జోలికి రాడు. రాజా ఇష్టంగా చూశాడు. నువ్వు భయపడితే వద్దులే, వాడు మన ఇంట్లో తయారై మన డబ్బంతా లాగేస్తాడు. వాడు చూడు, మీ నాన్నని డాడీ అని పిలుస్తాడు. ఎందుకు పిలవనీయకు. మీ డాడీకి వాడంటే చాలా ఇష్టం. అందుకే నీతో పాటు బొమ్మలు బట్టలు తెచ్చిస్తాడు. మన డబ్బంతా ఇచ్చేస్తాడు. అదిగో అమ్మ కోసం మహిళా మండలి వాళ్ళు వచ్చారు. వాడిని నువ్వు ఈ గాలిపటం ఎగరేద్దాంరా అని తీసుకువెళ్ళు. బావి దగ్గర గాలిపటం ఎగరేస్తుంటారుగా, బావిలోకి తోసి భలే మజాగా ఉంటుందిలే. మాధవి రాజాలో ఉత్సాహం రెచ్చగొడుతూ అంది. రాజా, సుజాత కేక వినిపించింది. మాధవి రాజా కిందకి వచ్చారు. మాధవి గాలిపటం దాగపు కండి రాజా చేతికిచ్చింది. నేను చెప్పింది చెయ్యి, నేను మేడ మీద నుంచి చూస్తానులే అంది మాధవి. అమ్మ కొడితే అన్నాడు భయంగా. కొట్టదులే, నేను నీ వైపే మాట్లాడతాగా. ఆ ఫణి పీడ విరగడవ్వాలంటే ఇదే మనకి ఛాన్స్. మాధవి తన గదిలోకి వెళ్ళిపోయింది. రాజా గాలిపటం దాగం కండి పట్టుకున్నాడు. ఫణికి హలో చెప్పు అంది సుజాత. హలో అన్నాడు రాజా. హలో అన్నాడు ఫణి. మీరిద్దరూ స్నేహంగా ఉండాలి, ఒకరికి ఒకరు షేక్ హ్యాండ్ ఇవ్వండి అంది సుజాత. ఫణి చేయి చాచాడు. రాజా కంటి చంకలో పెట్టుకుని ఇచ్చాడు. మాధవి తన గదిలోకి వెళ్ళి పుస్తకం తీసుకుని మళ్ళా మేడ మీదకి వెళుతూ, ఫణి మీ అమ్మ కాలేదా అంటూ తీయగా పలికరించింది. అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. మాధవి రాజా వైపు చూసింది. రాజా కూడా చూశాడు. పని మనిషి తలుపులు తెరిచింది. నమస్కారం సుజాత గారు, బొంబాయి నుంచి మా ఆడపడుచు వచ్చింది, మిమ్మల్ని కలుస్తానంటే తీసుకువచ్చాను అంది వచ్చిన ఆమె. అరే మీనాక్షి గారా, ఎప్పుడు వచ్చారు? బాగున్నారా? రండి. ఆ మధ్య నేను బొంబాయి వచ్చాను కానీ మిమ్మల్ని కలవలేకపోయాను. రండి కూర్చోండి అంటూ సుజాత ఆదరంగా ఆహ్వానించింది. వచ్చిన వాళ్ళు కూర్చున్నారు. సుజాత వారితో కబుర్లు చెబుతోంది. రాజా ఫణి వెళ్ళి ఆడుకోండమ్మా అంది సుజాత. రా అన్నాడు రాజా దారి తీస్తూ. ఫణి అనుసరించాడు. గాలిపటం ఎగరేద్దామా అన్నాడు రాజా. ఫణి తల ఊపాడు. బయటకు వచ్చి లాన్లో ఎగరేస్తున్నారు. పైనుంచి చూసిన మాధవి, రాజా అక్కడికి వెళ్ళి మన తోటలో ఎగరేసుకోరాదా, పైకి బాగా వెళుతుంది అంది. ఇక్కడైతే చెట్లు అడ్డం రావు అన్నాడు ఫణి. అక్కడికే వెళదాం. రాజా పట్టుదలగా తన మాట జరగాలి అన్నట్టుగా దారి తీశాడు. మాధవి పైనుంచి పెరటి వైపు మెట్ల మీద నుంచి గబగబా మెట్ల మీద నుంచి గబగబా దిగి వారి వెనక తోటలోకి వచ్చింది.
రాజా ముందు నడిచాడు. బావి దగ్గరగా వచ్చాడు. ఫణి వెనక వచ్చాడు. చూడు ఎన్ని నీళ్ళో అన్నాడు రాజా. ఫణి బావి మీద చేతులు వేసి చూస్తున్నాడు. రాజా చేతిలో దారపు కండి పెట్టి ఫణి తల మీద కొట్టాడు. అబ్బా! చేతులతో తల వెనక దెబ్బ తగిలిన చోట పట్టుకున్నాడు. రాజా ఫణిని బావిలోకి తోయబాడు. ఫణి తూలి పడబోయి ఆపుకున్నాడు. రాజా మళ్ళీ తోశాడు. ఫణి కష్టం మీద ఆపుకొని ఎదురు తిరిగాడు. రాజా కొడుతున్నాడు. ఫణి ఎదురు తిరిగి కొట్టసాగాడు. ఇద్దరూ పెనుగులాడారు. నిన్ను ఈ బావిలో తోసి చంపేస్తాను, పీడ పోతుంది, అందులో పాము కరిస్తే చస్తావు, రాజా ఏదోదో అంటూ పళ్ళు బిగపట్టి ఫణిని బావిలోకి నెట్టడానికి చూస్తున్నాడు. ఫణి ఎలాగో వదిలించుకుని పరిగెత్తుతున్నాడు. ఇంతలో కెవ్వుమన్న రాజా కేక వినిపించింది. ఫణి తిరిగి చూశాడు. అక్కడ రాజా లేడు. బావిలో పడ్డాడు. ఫణి బావి దగ్గరకు పరిగెత్తుకు వచ్చి తొంగి చూశాడు. రాజా నీళ్ళల్లో మునిగిపోతున్నాడు. ఫణికి చాలా భయం వేసింది. ఎవరైనా పిలుచుకురావాలి. రాజా నీళ్ళల్లో మునిగిపోతున్నాడు. ఫణి కాలి కొద్దీ పరిగెత్తుతున్నాడు. ఐలయ్య వాడిని పట్టుకో. రాజాని బావిలో తోసేశాడు. మాధవి అరుపులు వినిపించాయి. షెడ్ వైపు నీళ్ల వైపు బకెట్ పెట్టడానికి వస్తున్న ఐలయ్యకి అర్థం కాలేదు. రాజాని బావిలో తోశాడు. వాడిని పట్టుకో. అయ్యో రాజా, రాజా, చప్పున రండి, నీళ్ళల్లో మునిగిపోతున్నాడు. మాధవి ఎగచేసింది. విషయం సరిగ్గా బుర్రకి ఎక్కపోయినా ఐలయ్య ఫణిని వాటేసుకుని పట్టుకుని బావి వైపు పరుగున వచ్చాడు. బావిలో తొంగి చూశాడు. ఐలయ్య, ఈ రాక్షసుడు రాజాని బావిలో తోశాడు. మాధవి ఏడుస్తూ అంది. ఐలయ్యకి ఈత రాదు. అమ్మగారు అరుస్తూ ఇంట్లోకి పరిగెత్తాడు. మాధవి ఫణిని గట్టిగా పట్టుకుంది. చూడు, పోలీసులు వస్తారు. నువ్వు తోసేశావని చెప్పావంటే వదిలేస్తారు. తొయ్యలేదని చెబితే నిన్ను ఇనప చైన్లతో కొడతారు. మీ అమ్మని కూడా కొడతారు, జైల్లో పెడతారు. పోలీసులు వచ్చినా పర్వాలేదు, మా అన్నయ్య నిన్ను విడిపిస్తాడు. నువ్వు రాజాని తోసేశావు. పోలీసులకి నిజం చెబితే వదిలేస్తారు. గుర్తుపెట్టుకో. వదిలిని అడిగినా అదే చెప్పు. మీ అమ్మని నిన్ను పోలీసులు కొట్టాలని ఉంటే తోయలేదని చెప్పు. నీ ఇష్టం. ఫణికి ఎంతో ధైర్యం ఇస్తున్నట్టు స్నేహితురాలిలా చెప్పేసింది. సుజాత, వచ్చిన ఆడవాళ్ళు, పనివాళ్ళు, వచ్చిన ఆవిడ, డ్రైవర్ అందరూ పరిగెత్తుకొచ్చారు. అతిథిగా వచ్చినామే డ్రైవర్, నాకు ఈత వచ్చు అంటూ ధైర్యం చేసి బావిలోకి దూకేశాడు. నీటిలో అడుక్కు వెళ్ళిన రాజాని చేతులతో ఎత్తి తేలాడు. వర్షాల మూలంగా సగానికి పైగా నీళ్లతో నిండిపోయింది. మెట్లు ఆకుపచ్చగా పాచిపట్టి ఉన్నాయి. డ్రైవర్ రాజాని ఎత్తుకొని మెట్ల మీద కాలు వేశాడు. వెంటనే జరుగున జారి నీళ్ళలోకి వెళ్ళిపోయాడు. నిచ్చెన తాడు ఎవరో అరిచారు. ఐలయ్య పరుగున వెళ్ళి షెడ్లో నుంచి నిచ్చెన తాడు తెచ్చాడు. నిచ్చెనకి తాడు కట్టి బావుల్లోకి వేశాడు. అప్పటికే సుజాత చేతులు చాచి రాజా, రాజా అని అరుస్తూ ఏడుస్తోంది. ఎలా పడ్డాడు అసలు? ఒక ఆవిడ ఆదుర్దాగా అడిగింది. వీడే తోశాడు అంది మాధవి. తోశాడా? ఏం బాబు, తోశావా నువ్వు? అంది ఆవిడ. తోశాను, ఫణి ఒప్పేసుకున్నాడు. అందరూ నిర్ఘాంతపోయారు. అరగంటలో ఆ వీధి అంతా, ఆ ఇంటి ఆవరణ అంతా కార్లతో, మనుషులతో గిటికెట్లాడిపోయింది. రాజా బావిలో పడినట్లు ఫోన్ రాగానే మీటింగ్ మధ్యలో ఉన్న కృష్ణ చైతన్య, అతని కొలీగ్స్ అందరూ పరిగెత్తుకొచ్చేశారు. అప్పటికే అంబులెన్స్ వచ్చేసింది. కృష్ణ చైతన్య స్పృహ లేకుండా సుజాత ఒడిలో పడి ఉన్న రాజాని తీసుకున్నాడు. సుజాత భర్త వెంట అయోమయంగా నడిచింది. క్షణాల మీద నర్సింగ్ హోమ్కి తీసుకువెళ్లారు. కొంతమంది అతనితో వెళ్ళారు, కొంతమంది ఇంటి దగ్గర ఉన్నారు. కృష్ణ చైతన్య కొడుకు రాజా బావిలో పడ్డాడని, నర్సింగ్ హోమ్లో క్రిటికల్ కండిషన్లో ఉన్నాడనే వార్త ఫోన్ల ద్వారా దావానలంగా ఊరంతా అతని బంధుమిత్రులకి, వ్యాపార సంబంధిత కుటుంబాలకి తెలిసిపోయింది. అమర్కి డాక్టర్ ఉమా ఫోన్ చేసింది. అమర నిత్యష్టురాలైంది. కాళ్ళు చేతులు ఆడనట్లే అయింది. కేంద్రం నుంచి వసూలు చేసిన డబ్బు ఇవ్వటానికి ఆ వివరాలు ముచ్చటిస్తున్న జోగమ్మ యజమానురాలి స్థితి చూసి పరిగెత్తుకు వెళ్ళి ఆటో తీసుకుని వచ్చింది. ఇద్దరూ సుజాత ఇంటికి వచ్చేశారు. ఫణి తోసేశాడు అని అందరూ రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇల్లంతా కాలు పెట్టే సందు లేదు. అమర లోపలికి వచ్చింది. ఫణి ఎక్కడా అడిగింది. వంట మనిషి చెప్పింది. మాధవమ్మ గారి గదిలో ఉన్నాడు. ఆవిడే అందులో పెట్టి తాళం వేసింది. అమర గుండెలు చెరువవుతున్నట్లున్నాయి. ఎక్కిరిసినట్లున్న అంతమందిలో మాధవిని వెతికి పట్టుకునేసరికి 10 నిమిషాలు పైగా అయింది. మాధవి, ఫణి ఎక్కడ? ఆదుర్దాగా అడిగింది. నా గదిలో ఉన్నాడు, ఎగాదిగా చూస్తూ అంది. అమర చప్పున అటు వెళ్ళబోతుంటే మాధవి చేతిలో తాళం చెవి తిప్పుతూ, ఫణిని ఎవరూ కలవటానికి వీల్లేదు, పోలీసులు వస్తున్నారు అంది. పోలీసులా? అమర దిగ్గున తిరిగి చూసింది. మాధవి
పెదవి బిగించి తాళం చెయ్యి తిప్పుతూ తల ఆడించింది. అమర మాధవి దగ్గరికి వచ్చింది. మాధవి, ప్లీజ్, నేను ఒకసారి వాడితో మాట్లాడతాను. పోలీసులు వచ్చేస్తున్నారని చెప్పానా? నాకు తెలుసు. వాడికేదో చెప్పి నువ్వు గోల్మాల్ చేస్తావని. అందుకే నా గదిలో పెట్టి తాళం వేశాను. ఈవిడ కొడుక ఎవరో అంటున్నారు. అవును. ఈవిడితోనేగా పాపం సుజాత క్రష్ ఓపెన్ చేయించింది. అవును. ఏమిటో ఈ రోజుల్లో ఎవరికి అస్సలు సాయం చేయకూడదు. ఇంతలో పోలీస్ జీప్ వచ్చి సైరన్ వినిపించింది. అరుగో పోలీసులు వచ్చేశారు అన్నారు. గుంపులుగా మూగి కిక్కిరిసి ఉన్న జనం తొలగి దారి ఇచ్చారు. పోలీస్ అధికారులు వచ్చారు. మాధవి గారు, పోలీస్ ఆఫీసరు అపరిచితుడే సరాసరి మాధవి దగ్గరికే వచ్చారు. మీరే కదా ఫోన్ చేసింది? ఎస్. ఈ ప్రమాదం ఎలా జరిగింది? మాధవి క్లుప్తంగా. ఫణి రాజా దెబ్బలాడుకోవటం, పైనుండి చూస్తున్న తను పెరటి వైపు మెట్ల దగ్గర నుంచి ఆ తోటలోకి పరిగెత్తడం, అప్పటికే ఫణి రాజాని బలంగా బావిలోకి నెట్టేయటం, తనే కాదు ఐలయ్య కూడా చూశాడని చెప్పింది. ఆ బాయ్ ఎక్కడా అడిగాడు. మాధవి వెళ్ళి తన గది తలుపు తాళం తీసింది. లోపల కుర్చీలో కూర్చొని ఉన్న ఫణి లేచి నిలబడి చేతులు కట్టుకున్నాడు. పోలీసుల కోసం ఎదురు చూస్తున్నట్లుగా నిలబడ్డాడే తప్ప భయపడలేదు. రాజా నువ్వు దెబ్బలాడుకున్నారా? పోలీస్ అధికారి అడిగాడు. ఫణి తల ఊపాడు. రాజాని నువ్వు బావిలోకి తోసావా? అధికారి భయపెట్టకుండా మామూలుగా అడిగాడు. ఫణి తోశాను అని స్పష్టంగా చెప్పాడు. పోలీస్ అధికారులు మొహం చూసుకున్నారు. ఎందుకు తోశావు? ఒక అధికారి అడిగాడు. నన్ను కొట్టాడు. స్కూల్లో కూడా కొట్టాడు. మళ్ళా ఆటలో కూడా కొట్టాడు. అందుకే తోసేశాను. పోలీస్ అధికారి ఒక క్షణం ఫణి నిలబడిన తీరు, ఆ చేతులు కట్టుకొని పరీక్ష ప్రశ్నలకి బాగా చదివిన వాడిలా వెంటనే తడుముకోకుండా, భయం తడబాటు లేకుండా చెప్పే విధం తీక్షణంగా సునిశ్చిత దృష్టితో గమనించాడు. అమర ఆడవాళ్ళని తోసుకుని వచ్చేసింది. ఫణిని గట్టిగా కగులించుకుంది. ఫణి తలని గుండెలు కదుముకుంది. నాన్న, నిజం చెప్పు, నువ్వు తోసావా? ఫణి క్షణం సేపు ఆలోచించాడు. పోలీసుల వైపు చూశాడు. చేతిలో కర్ర చూశాడు. తల్లితో నేనే తోశానమ్మా అన్నాడు. ఇతన్ని తీసుకోండి, అధికారి కానిస్టేబుల్కి అప్పగించాడు. అమర ఫణిని దగ్గరికి తీసుకోబోతే అతను వారించాడు. అందరూ బావి దగ్గరికి వెళ్ళారు. మెట్లెక్కి రాజా గాలిపటం ఎగిరేసిన చోటు చూశారు. తోటంతా తిరిగారు. బావిన పదే తొంగి చూశారు. వానలకి బాగా నీళ్లు వచ్చాయి. ఫణి రాజా అక్కడ తొక్కిసలాడినట్టు ఎండలకి అంతా ఎండిన కాస్త బురదగా చిక్కగా ఉన్న చోట అల్లిబిల్లిగా ఇద్దరు అడుగులు వారిద్దరి పెనుగులాటని చూపిస్తున్నాయి. ఈ చెప్పు అడుగులెవరివి? పోలీస్ అధికారి అడిగాడు. నావి. నేను రాజా కోసం పరిగెత్తుకు వచ్చాను అంది మాధవి. ఫణి కానిస్టేబుల్ దగ్గర ఉండగానే అమర చెయ్యి పట్టుకుని తన తల మీద పెట్టుకుంది. ఫణి, నిజం చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు అంది. ఫణి పోలీసుల వంక చూశాడు. చెయ్యి విదిలించుకున్నాడు. పోలీసులు ఫణిని జీపులో ఎక్కించుకొని తీసుకువెళ్లారు. అమర వాకిట్లో మెట్ల మీద కూలిపోయింది. జోగమ్మ పట్టుకుంది. ధైర్యంగా ఉండమ్మా, దేవుడు నీకు అన్యాయం చేయడు. బాబు తప్పు లేకపోతే పోలీసులు వదిలేస్తారు అంది. అమరకి గుండెలు అవిసిపోతున్నాయి. ఇదివరకైతే సుజాత అంటూ పరిగెత్తేది. సుజాత ఎక్కడ? చావు బ్రతుకుల మధ్య ఉన్న కొడుకు కోసం అలమటిస్తూ హాస్పిటల్లో ఉంది. డాక్టర్ ఉమా అమర దగ్గర వచ్చింది. అమరని జోగమ్మని తన కారులో ఇంటికి తీసుకొచ్చి దించింది. అమరకి నిద్రకి ఇంజక్షన్ ఇచ్చింది. జోగమ్మ, అమ్మగారిని వదిలి వెళ్లకు, ఇంట్లో ఎవరూ లేరు అంది. అలాగేనమ్మా. డాక్టర్ అమ్మగారు ఫణిబాబుని వదిలేస్తారా? తెలియదు. ఫణి స్వయంగా తను రాజాను తోశానని ఒప్పుకుంటున్నాడుగా అంది. ఆ రాత్రి తెల్లవారుజాము వరకు రాజా ప్రాణం కొట్టుమిట్టాడి రాత్రి 3 గంటలకు పోయింది. ఈ వార్త వినగానే సుజాత స్పృహ తప్పి పడిపోయింది. ఆమెకి విపరీతమైన గుండెపోటు వచ్చేసింది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్పించారు. 2 రోజులు ఆశ నిరాశల మధ్య కృష్ణ చైతన్య మనసు నుండి సుజా 3వ రోజు రాత్రి 11 గంటలకి ప్రాణం విడిచేసింది. ఆమెకి మళ్ళా స్పృహ రాలేదు. ఈ వార్త సిటీ అంతా అట్టుడికినట్టు ఉడికిపోయింది. పేపర్లలో ప్రముఖ పారిశ్రామికవేత్త కృష్ణ చైతన్య కుటుంబంలో విషాదం అంటూ రాజా ఫోటో, సుజాత ఫోటో వచ్చేసినాయి. రాజాని బావిలో తోసిన ఫణి ఫోటో కూడా వచ్చేసింది. ఈ పిల్లలిద్దరికీ ఈ మధ్య అసలు పడటం లేదని హెడ్ మాస్టర్ వ్యాఖ్యానం చాలా ఉంది. ఊహాగానాలకి రెక్కలు తగిలించి ఇష్టం వచ్చినట్టు అటు ఇటు ఎగిరిన చందం అయింది. మా అన్న వదిన అమర కుటుంబానికి ఎంతో సాయం చేశారు. మా పొట్టల్లోనే వాళ్ళు కత్తితో పొడిచారు అని మాధవి ఏడుస్తూ అన్నమాట కూడా
అందరూ చెప్పుకుంటున్నారు. అందరూ ఇదే విషయం కథలుగా చెప్పుకుంటున్నారు. జ్వరతాపంతో రోజులు ఎటుపోయినాయో. అమరకి ఒంటి మీద తెలివి లేదు. ఫణి అని ఒకటే గలవరింతలు. స్కూల్ నుంచి ఎందుకు రాలేదో కనుక్కురా జోగమ్మ అని ఒకటే తొందర చేసేది. డాక్టర్ ఉమా 2 పూట్ల వచ్చి చూసేది. మధ్యలో ఫోన్ చేసేది. జోగమ్మ అమరని కంటికి రెప్పలా కాపాడి తన రుణం తీర్చుకుంది. అమర కాస్త గోలుకుంది. ఉమ చెప్పిన వార్తలు విని నో నో అని అరుస్తూ కుర్చీలో నుంచి లేవబోయింది. డాక్టర్ ఉమా భయంకర వార్తలు వినిపించింది. రాజా పోవటంతోనే సుజాత పోయింది. ఫణిని రిమాండ్ హోమ్కి పంపించారు. కేసు నడుస్తుంది. అమరకి ఒంట్లో బాగా లేకపోవటం వల్ల కేసు వాయిదా వేశారు. ఉమ్మగారు ఇది అబద్ధమని చెప్పండి, చేతులు జోడించి ఏడ్చేస్తూ అంది. అమరా, ఇది యథార్థం. నువ్వు కోలుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. నీ ముందు ఒక ముఖ్యమైన అర్జెంట్ పని ఉంది. పనిని రక్షించుకోవాలని లేదా నీకు? జరిగింది జరిగిపోయింది. నువ్వు ఎంత ఏడ్చినా దాన్ని మార్చలేవు. నీ కొడుకుని దక్కించుకోవాలి. నీ ఇష్టం. త్వరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తావు, ఇలాగే మంచాన పడి ఉంటానంటావు. ఫణి ఇప్పుడు పోలీసులతో నేను రాజాని తోలేదంటున్నాడు. అంతా గొడవగా ఉంది. మరి ఫణి ఏడ్చేసింది. మామూలు ఆడవాళ్ళలా మనసాగా ఏడుస్తూ కూర్చుని అదృష్టం నీకు లేదు అమ్మగా. ఏడుపు దిగమింగు. ముందు ఫణి సంగతి ఏమిటో చూడు. అమ్మ కావాలని ఏడుస్తున్నాడు. నేను నిన్న వెళ్ళి నీకు జ్వరంగా ఉందని చెప్పాను అంది. థ్యాంక్స్ డాక్టర్ గారు, మీ మేలు మర్చిపోలేను ఏడుస్తూ అంది. నాకే థ్యాంక్స్ వద్దమ్మా. నువ్వు నీ కొడుకు సంగతి మొదట చూసుకో. త్వరగా కోలుకుని వాడిని అక్కడి నుంచి బయటకు తెచ్చే ప్రయత్నం చేసుకోవాలి కదా అంది. అవును, తల ఊపింది అమర. త్వరగా కోలుకోవాలి నువ్వు. జోగమ్మ, అమ్మగారికి జావ ఏదైనా ఇవ్వు అంది. డాక్టర్ ఉమ వెళ్ళిపోయింది. జోగమ్మ జావ చేస్తుంది. పీకుపోయిన ముఖం, ఆ నల్ల చారికలతో వచ్చిన కళ్ళతో అమర క్యాలెండర్ చూసింది. తను సుస్థితో ఒంటి మీద తెలివి లేకుండా 15 రోజులు గడిచినాయి. ఫణి తను దూరంగా 15 రోజులు. సుజా లేకుండా వెళ్ళిపోయి 15 రోజులు. రాజా పోయి 16 రోజులు. భగవంతుడా! అమ్మగా డైనింగ్ టేబుల్ కుర్చీకేసి తల బలంగా కొట్టుకోసాగింది. జోగమ్మ పరిగెత్తుకు వచ్చి పట్టుకొని ఆపింది. అమ్మ, డాక్టర్ గారు ఇప్పుడు చెప్పిందంతా మర్చిపోయారా? ఫణిబాబు సంగతి మీకు పట్టడం లేదా అంది. అమ్మగా శూన్యంలోకి చూస్తుంది. అవును 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 జోగమ్మ, అవును అంటుంటేనే దుఃఖం ఉప్పెన్లా వచ్చేసింది. ఈ జావ తాగండి తెచ్చి ఇచ్చింది. అమర తాగసాగింది. అవును, నేను ధైర్యంగా ఉండాలి. ఫణిని రక్షించుకోవాలి. ఫణి రాజా నేను తోయలేదంటున్నాడు. ఈ మాటతో అమర ప్రాణం లేచి వచ్చింది. జోగమ్మ, నాకు కొంచెం జడవెయ్యి అంది. జోగమ్మ తల దువ్వుతుంటే ఫోన్ తీసుకురమ్మనమని బలహీనతతో ఉద్వేగంతో కంపిస్తున్న వేళ్లతో నెంబర్ తిప్పి లాయర్ రామానుజం గారికి ఫోన్ చేసింది. లాయర్ గారా, నేను అమరనండి. నేను మీ దగ్గరికి వస్తాను. పని విషయం అండి. అమర్కి పెద్ద పెట్టిన ఏడుపు వచ్చేసింది. డాక్టర్ ఉమా చెప్పారమ్మా, నేనే మీ దగ్గరికి వస్తాను, నువ్వు రావద్దు. అరగంటలో నీ దగ్గర ఉంటాను అన్నారాయన. లాయర్ రామానుజం గారు అన్నట్టుగానే అరగంట దాటక ముందే వచ్చేశారు. అమర్ని చూసి ఆయన ఆశ్చర్యపోయారు. జవసత్వాలు హరించుకుపోతున్న మనిషిలా ఉంది. చిక్కిపోయింది. కళ్ళ కింద నలుపు. ఆ ముఖం నిండా విషాదం కారు చీకట్ల కమ్మేసినట్లుగా ఉంది. ఒక 10 రోజుల్లో ఇంత మార్ప? అమర ఆయనకి జోడించి నమస్కరిస్తుంటే చేతులు వణుకుతున్నాయి. పెదవి బిగపట్టి దుఃఖం నిగ్రహించుకుంటోంది. ముందు మీరు కూర్చోండమ్మా, మీరు నాకేమీ మర్యాదలు చేయవద్దు అన్నారాయన. అమర కూర్చుంది. ఆయన కూడా కూర్చున్నారు. లాయర్ గారు, మా ఫణి అమర మాట పూర్తి కాకుండానే తల చేతుల్లోకి దించేసుకుంది. దుఃఖం నిలువెత్తు కెరటంలా వచ్చేసింది. అమర ఏడుపు దిగమింగటానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. కళ్ళ వెంట ధారాపాతంగా కారుతున్న నీళ్ళని తుడిచేసుకుంటూ పళ్ళ బిగువన దుఃఖం ఆపుకుంటూ, మేము చాలా పాపిష్టి వాళ్ళమండి. సుజాత మాకు ఎంతో మేలు చేస్తే మేము ఇలా ఇక ఏడుపు ఆపటం ఆమె వశంలో లేకుండా పోయింది. జోగమ్మ, అమ్మగారికి కాస్త మంచినీళ్ళు తెచ్చివ్వు అన్నారాయన. అమ్మక పడుతున్న నరకం ఎవరికైనా మనసు ద్రవించేట్టుగానే ఉంది. ఇదిగో మంచినీళ్ళు తాగండమ్మా. ఉమ్మమ్మ గారు మీకేం చెప్పారు? దగ్గతికదిగతో అంది జోగమ్మ. అమ్మక మంచినీళ్ళు తాగింది. పమిటి చెంగుతో కళ్ళు గట్టిగా తుడుచుకుంది. కన్నీళ్ళు ఇంకా తుడిచిన కొద్దీ ఉబికి వస్తూనే ఉన్నాయి. సుజా అంటుంటే కెరటంలా తండ్రికి వస్తుంది మళ్ళా దుఃఖం. అంతా దైవలిఖితం తల్లి, మన చేతుల్లో ఏం లేదు. ఏదో ఒక కారణం భగవంతుడు ఎలా రాసి ఉంచుతాడో అలా జరిగిపోతుంది. ఆమె అసలే సుస్థి మనిషి. రాజా గురించిన ఈ వార్త తట్టుకోలేకపోయింది.
జరగవలసింది చాలా ఉందమ్మా. ముఖ్యంగా నీ కొడుకు విషయం. వెళ్ళిపోయిన సుజాతని, రాజాని మనం తీసుకురాలేం, కానీ ఉన్న పనిని మనం దక్కించుకోవాలి కదా. నన్నేం చేయమంటావో చెప్పండి. ఆ సంగతి అడగటానికే పిలిచాను. ఇదిగో ఈ కాగితం మీద ఫణి గార్డియన్గా, తల్లిగా సంతకాలు పెట్టు. కేసు పడేస్తాను. ఫణి తను రాజాని తోయలేదని ఒకటే చెబుతున్నాడమ్మా. నిజంగానా? మీరు వెళ్ళారా? వాడిని చూసారా? ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. డాడీ కావాలి, డాడీ కావాలి అని ఒకటే గోల గోల చేస్తే నేను కృష్ణ చైతన్య గారు నిన్న వెళ్ళిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. ఏమిటి? అమర నీరసించిన కళ్ళు నమ్మలేనట్లు చూశాయి. ఆయన పనిని చూడటానికి వెళ్ళారా? డాడీకే చెబుతానని ఒకటే గొడవ చేస్తున్నాడట. రిమాండ్ హాల్ సూపరింటెండెంట్ కృష్ణ చైతన్యకి తెలిసిన అతనే. ఈ మాట చెబితే ఆయన నన్ను కూడా రమ్మన్నారు. ఇద్దరం వెళ్ళాం. పని ఏమన్నాడు? ఆయన మెడ కౌలించుకొని, డాడీ నేను రాజాని బావిలో తోయలేదు అంటూ ఏడ్చాడు. నన్ను తోయబోతుంటే పారిపోయి వచ్చేశాను. రాజా కేక వినిపించి తిరిగి చూస్తే రాజా లేడు. బావి దగ్గరికి పరిగెత్తి చూస్తే అందులో పడిపోయి మునిగిపోతూ తేలుతూ కనిపించాడు అన్నాడు. ఆ మాట పోలీసులకి ఎందుకు చెప్పలేదు? నువ్వు చంపానని ఎందుకు ఒప్పుకున్నావు అని అడిగారు ఆయన. ఫణి నా వైపు చూశాడు. కృష్ణ చైతన్య నన్ను అవతలికి వెళ్ళమన్నారు. నేను వెళ్ళాను. కొద్దిసేపు అయిన తర్వాత ఆయన యువతలకు వచ్చేశారు. ఫణిని, నువ్వు ధైర్యంగా ఉండు, నేను మళ్ళా వస్తాను. మీ అమ్మ జ్వరం తగ్గగానే నేను చూడ్డానికి వస్తుంది అన్నారు. ఫణి తల ఊపాడు. యువతలకు వచ్చిన తర్వాత మేము కారులో వస్తుంటే ఆయన ఫణి వైపు మీరు అమర ఫణి గార్డియన్గా కేసు వేసినట్లు ఎఫిడవిట్ మీద సంతకం తీసుకొని వేయండి అని ఆదేశించాడు. కానీ ఫణి రాజాని బావిలో తోయలేదు. నా అనుమానమే నిజమైంది అన్నారు. ఆ అనుమానం ఏమిటి? అంటే ఆయన నాకు చెప్పలేదు. అమర చీర కొంగు నోటి దగ్గర పెట్టుకుని ఆయన చెప్పిన ప్రతి అక్షరం వేయి చెవులు చేసుకుని విన్నట్లుగా వింటోంది. దీని మీద సంతకాలు చేయండి. ఆయన కాగితాలు ఇచ్చారు. అమర వణుకుతున్న చేతిని స్టడీ చేయటానికి ప్రయత్నిస్తూ సంతకం పెట్టింది. పెన్ ఇస్తూ కాగితాల మీదకే దృష్టిని పెట్టి తగ్గు స్వరంతో ఆయన ఎలా ఉన్నారు అంది. ఆయన గారు కూడా నీలాగే చూస్తే గుర్తుపట్టలేనట్టు ఉన్నాడు. ఏమిటో ఈ ట్రాజడీ గుర్తుకు వస్తే మా గుండెలే బద్దలవుతున్నాయి. ఒక్క విషయంలో నువ్వు ధైర్యంగా ఉండవచ్చు. కృష్ణ చైతన్యకి నీ మీద కానీ పని మీద కానీ ద్వేషం లేదు. నేను ఎలాగూ నాశనం అయ్యాను లాయర్ గారు. వాళ్ళిద్దరినైనా ఈ నాశనం నుండి రక్షించండి అని అన్నారు. అమర నోటి మీద చెయ్యి ఆనించుకుని ఏడుపు ఆపుకుంది. చూడమ్మా, నీకు నమ్మకం లేకపోతే ఇది చూడు. నేనేం నీకు అబద్ధాలు అతిశయోక్తులు చెప్పటం లేదు. పనికి ఆయన ఈ ఉత్తరం రాసి ఈ బొమ్మ ఇచ్చి రమ్మనమని ఇచ్చారు నాకు అంటూ ఉత్తరం ఫైల్లో నుంచి తీసి ఇచ్చారు. అమర చూసింది. కళ్ళు నీళ్ళ సుడిగుండాలలో ఈదుతూ ఆ అక్షరాల్ని చదవసాగినాయి. అమర చూసింది. కళ్ళు నీళ్ల సుడిగుండాలలో ఈదుతూ ఆ అక్షరాలని చదవసాగినాయి. ఫణి, నువ్వు అధైర్యపడకుండా ఓపికగా లాయర్ గారు చెప్పినట్టు విను. హోంలో మిగతా పిల్లలందరికంటే నీ ప్రవర్తన బాగుండాలి. నువ్వు ఏ తప్పు చేయలేదు. నిన్న నీకు అంతా చెప్పానుగా. నువ్వు త్వరలోనే విడుదలయ్యి మీ అమ్మ దగ్గరికి వెళతావు. లాయర్ గారు ఆ ఏర్పాట్లు చూస్తున్నారు. నీకు తోడుగా ఉండటానికి నీ ఇష్టదైవం ఆంజనేయ స్వామిని పంపిస్తున్నాను. ఇట్లు డాడీ. అమర ఆంజనేయ స్వామి చిన్న విగ్రహం ఫైల్లో జిప్ మూసిన బ్యాగ్లో నుంచి తీసి చూపించారు. ఆయన ఆంజనేయ స్వామి చిన్న విగ్రహం ఫైల్లో జిప్ మూసిన బ్యాగ్లో నుంచి తీసి చూపించారు. చాలా చిన్న విగ్రహం. అమర డాడీ అని చేసిన సంతకం చూసింది. మళ్ళా ఇంకోసారి ఆ ఉత్తరం చదివింది. ఆ ఉత్తరం 2 కళ్ళకు అద్దుకుంది. తర్వాత లాయర్ గారికి ఆ ఉత్తరం ఇచ్చేసింది. కనిపించని ఆ భగవంతుడికి చేతులు జోడించి నమస్కరించింది. ఆమె నోటి మాట రావటం లేదు. ఆపుకోలేని దుఃఖం. అందులో నుంచి ఏదో స్వాంతన గుండెల మీద ఇనప పర్వతాలని మెల్లగా ఉత్తరం పక్కకి నెట్టేస్తుంది. కృష్ణ చైతన్య ఫణిని ద్వేషించటం లేదు. లాయర్ గారు, మీకు నమస్కారాలండి అంది. నువ్వు త్వరగా చూడటానికి వస్తావని చెబుతాను. అమర తల ఊపింది. నేను రావటం మంచిది అంటారా? నన్ను చూస్తే వాడు వదలడేమో. వాడు కాదండి, నేను వాడిని వదిలి రాలేనేమో. ఏం చేయమంటారండి? నాకు మతి లేదు. నాకేం తోచడం లేదు. ఆయన ఆలోచించారు. అది నిజమేనమ్మా. నీకు జ్వరం తగ్గలేదని చెబుతానులే. వద్దండి, వద్దు. వస్తాను. రాకుండా ఉండలేను. 11 రోజులు వాడిని వదిలి నేను ఇంకా బ్రతికే ఉన్నాను. నేను మనిషినంటారా? అలా అనుకోకమ్మా. నీకు ఒంట్లో బాగాలేదు కదా.
నేను వెళ్ళానండి వద్దా నేను వెళ్ళనా అండి వద్దా బేలగా దీనంగా దోవలు చూపించమని ప్రాధాయపడుతున్నట్లుగా అడిగింది. ఒక పని చేస్తానమ్మా, నాకు ఏది సరైన సంగతి సరిగ్గా తోచడం లేదు. నీ పరిస్థితి చూస్తే అలా ఉంది. నేను కృష్ణ చైతన్యని అడిగి చెబుతాను. నేను నీకు ఫోన్ చేస్తాను, సరేనా? అమర తల ఊపింది. ఆయన వెళుతుంటే 2 చేతులు జోడిస్తూ నా కృతజ్ఞతలు చెప్పండి అంది. ఆయన వెనక్కి తిరిగి అర్థం కానట్లు చూశాడు. అమర ముఖం చూశాడు. ఆ తర్వాత అర్థమైనట్లుగా తల పంకిస్తూ అలాగే అని తల ఊపాడు. ఆయనను పంపి అమర తిరిగి వచ్చి ఫోన్ దగ్గర కూర్చుంది. ఫోన్ వస్తే నేను పిలుస్తాను, మీరు కాసేపు పడుకోండమ్మా అంది జోగమ్మ. వద్దు, ఇప్పుడు బాగానే ఉంది జోగమ్మ అంది అమర. అమర ఫోన్ మీద చెయ్యి ఆనించి గోడకి తల ఆనించి కిటికీలో నుంచి బయట కనిపిస్తున్న ఆకాశం వైపు చూస్తుంది. ఆమె కళ్ళ ముందు ఆ ఆకాశంలో ఒక చిన్న ఆంజనేయ విగ్రహం ఫణికి ధైర్యం ఇవ్వటానికి ఫణి దగ్గరికి వెళుతూ కనిపిస్తుంది. ఆ విగ్రహానికి అమర నమస్కరించింది. ఆమెకి కూడా ఎంతో ధైర్యంగా ఉంది. కృష్ణ చైతన్య ఈ ప్రపంచంలో తమకి ఉన్న ఒకే ఒక దిక్కు. అతను అంత విషాదానికి లోనైనా ఫణిని ద్వేషించడం లేదు. అమరకి ఆనందంగా ఉంది. ఆమెకి లేని దుఃఖం వస్తుంది. నువ్వు ఏ తప్పు చేయలేదు, నువ్వు త్వరలోనే విడుదలయ్యి మీ అమ్మ దగ్గరికి వెళతావు డాడీ. అమరకి ఆ వాక్యాలు, ఆ ఉత్తరం, ఆ సంతకం, ఆ ఆంజనేయ స్వామి బొమ్మ ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ ఇస్తున్నట్టుగా ఉన్నాయి. అమర గట్టిగా ఊపిరి పీల్చుకుంటోంది. పాతాళ లోకంలో దుఃఖ సముద్రంలో మునిగిపోతూ మృత్యువుతో జీవన పోరాటం శక్తి అంతా తెచ్చుకుని చేస్తున్న అమర హృదయాన్ని ఈ ఉత్తరం మెల్లగా చేయి పట్టి ఆసరా ఇచ్చి మృత్యువు కోరల నుంచి తప్పించి శోక సముద్రంలో నుంచి లాగి పాతాళ లోకంలో నుంచి ఈ లోకంలోకి తీసుకువచ్చినట్లుగా ఉంది. ఇప్పుడు అమరకి ప్రపంచం, ఈ గాలి, ఈ కిటికీ రెక్కలు, ఈ టేబుల్ అర్థమవుతున్నాయి, మామూలుగా కనిపిస్తున్నాయి. ఎంతసేపు అలా కూర్చుందో. ఫోన్ మోగింది. అమర వెంటనే తీసింది. ఆదుర్దాగా హలో అవతల నుంచి లాయర్ గారు పలికారు. కృష్ణతో ఫోన్లోని విషయం మాట్లాడానమ్మా. ఆయన నువ్వు వెళ్ళకపోతేనే నయం అంటున్నారు. ఫణి త్వరలోనే విడుదల కావచ్చు అంటున్నారు. నిన్నే నిర్ణయించుకోమన్నారు. నేను వెళ్ళనండి, నేను అలాగే చేస్తాను, అదే నా నిర్ణయం. నాకు కూడా అదే సబబు అనిపిస్తోంది. పిల్లవాడిని నువ్వు వెళితే అనవసరంగా డిస్టర్బ్ చేసినట్టు అవుతుందేమో. నీకు ఒంట్లో బాగాలేదంటే ఫణి ఇక గొడవ చేయలేదు అన్నారు. థ్యాంక్స్ లాయర్ గారు. అమర గొంతు ఇంత క్రితం తను విడినప్పటికంటే కాస్త కోలుకొని దృఢంగా ఉన్నట్లుగా అనిపించింది. ఫోన్ పెట్టేసిన అమర. 1 నిమిషం అయిన తర్వాత జోగమ్మ ఆకలిస్తుంది, ఏదైనా పెడతావా అంది. ఇప్పుడే తెస్తానమ్మా జావా సంతోషంగా అంది జోగమ్మ. నేను ఎలాగూ నాస్తం అయ్యాను లాయర్ గారు, వాళ్ళిద్దరినీ అయినా ఈ నాస్తం నుండి తప్పించండి. కృష్ణ చైతన్య అన్నాడన్న ఆ మాటలే చెవుల్లో గింగురమంటున్నాయి. ఇలాంటి ఉత్తములు ఈ ప్రపంచంలో అసలు ఎక్కడైనా ఉంటారా? అలాంటి కృష్ణ చైతన్యకి సుజా, రాజా, అమరకి దుఃఖం వచ్చేసింది. మళ్ళీ భగవంతుడు ఎందుకులా చేశాడు? నేను సుఖంగా ఉండటం ఇష్టం లేకనా? నేను ఇంకా కష్టాలు పడాలని ఆయన ఆదేశమా? అమరకి జీవితం అర్థం కావటం లేదు. కాసేపు ఆశ, కాసేపు నిస్పృహ వెలుగు నీడల్లా ఆమె హృదయంలో దోబూచులాడుతున్నాయి. మరో 1 వారం రోజులు గడిచినాయి. అమర్కి ఫణిని చూడకుండా ఉండటం సాధ్యం కాలేదు. కన్ను మూత పట్టడం లేదు. ఫణి అని మనసు ఆక్రోశిస్తోంది. ఏనాడు ఒక్కరోజు కూడా వదిలి ఉండలేదు. లాయర్ రామానుజం గారు అమర్ని ఫణి ఉన్న రిమాండ్ హోమ్కి తీసుకువెళ్లారు. అక్కడ ఫణిని చూస్తే అమర్కి గుండెలు బొద్దలైనంత దుఃఖం వచ్చేసింది. లాయర్ గారు దోవలని అమర్కి గట్టిగా చెప్పారు. అమర్ గారు, ఫణికి రాజా, సుజాత పోయినట్టు తెలియదు. మీరు ఆ మాటలేం ఎత్తకండి. మీరు ఏడవద్దు, మామూలుగా ఉండాలి. అలాగే అలాగే అంది అమర. కానీ అన్నమాట నిలబెట్టుకోలేకపోయింది. ఫణిని చూసేసరికి ఏడుపు కట్టలు తగిన వర్షాకాలపు చెరువు అయిపోయింది. ఫణి ఉల్లాసంగా ధైర్యంగా ఉన్నాడు. ముఖంలో ఎలాంటి భయం లేదు. తల్లి భుజం మీద 2 చేతులు ఆనించి భయం వేస్తోందా? ఏం భయం లేదులే, నేను త్వరగా వచ్చేస్తానుగా. నీకు జ్వరం అని లాయర్ గారు చెప్పారు. కానీ వీళ్ళు నిన్ను చూడటానికి రానియలేదు. మరేమో డాడీ నన్ను బుద్ధిగా ఉండమని, నన్ను తొందరగా వదిలేస్తారని లాయర్ గారితో ఉత్తరం పంపారు. అమ్మ, డాడీ నాకు ఏం పంపారో తెలుసా? ఫణి లాగు జేబులోకి చెయ్యి పోనిచ్చి తీసి చేతిలో పట్టుకుని అమర ముందుకు చాచాడు. చూసావా, ఈ దేవుడిని నాకు తోడు పంపారు. అందుకే నాకేం భయం వేయటం లేదు. నేను బుద్ధిగా ఉంటానని, అల్లరి చేయనని, అస్సలు ఏడవనని డాడీకి చెప్పాను. అమర పెదవి పంటితో గట్టిగా నొక్కిపట్టి శరీరంలో శక్తి అంతా ఉపయోగించి ఏడుపు ఆపుకుంది. అమ్మ, ఇంకో అమ్మ నన్ను చూడటానికి రాలేదేం? నా మీద కోపం వచ్చిందా? రాజాకి కూడా జ్వరంగా ఉందని డాడీ చెప్పారు. పాపం నీళ్ళల్లో పడ్డాడుగా, జలుబు చేసిందేమో. అమ్మ, నేను డాడీకి చెప్పాను. నువ్వు కూడా ఇంకో అమ్మకి చెప్పమ్మా.
నేను రాజాని అస్సలు తోయలేదు. మరి తోసావని ఎందుకు ఒప్పుకున్నావురా? మరేమో మాధవి ఆంటీ అలా చెబితే పోలీసులు వదిలేస్తారని అంది. అలా చెప్పకపోతే నన్ను పర్వాలేదమ్మా, నిన్ను ఇనప చైన్లతో కొడతారని చెప్పింది. అమర గుండెలను చీల్చుకున్నట్టుగా నిట్టూర్పు వచ్చింది. ఫణిని మాధవి నేర్పుగా ఈ ఇనప వలలోకి తోసింది. ఫణి మొదట ఒప్పేసుకుని ఇప్పుడు లేదంటుంటే ఎవరో అతని చేత అలా అబద్ధం ఆడిస్తున్నారని పోలీసులు అనుకుంటున్నారని లాయర్ గారు చెప్పారు. ఫణి అమాయకంగా ఈ విషవలయంలో చిక్కుకుపోయాడు. అది వాడిది, తనది దురదృష్టం. తనకంటే ఇంకా ఘోర దురదృష్టం సుజాతది. భార్యని కొడుకుని పోగొట్టుకున్న కృష్ణ చైతన్యది. నువ్వేం భయపడకమ్మా, నేను తొందరగా ఇంటికి వచ్చేస్తానని డాడీ చెప్పారు అంటూ ఓదార్చి ధైర్యం చెప్పాడు. అమర పనిని వదలుతూ తల మీద ముఖం మీద ముద్దులతో నింపేసింది. ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు, అసలే నానమ్మ కూడా లేదు, నేను కూడా ఇంట్లో లేను, భయపడకమ్మా గడ్డం పుచ్చుకొని ధైర్యం చెబుతుంటే అమరవాడి పొట్టలో తలదాచుకుంది. లాయర్ గారు అమరావతి చేస్తుంటే రిమాండ్ హోమ్ బయట బండి మీద బజ్జీలు వేస్తున్న ఒక ఆమె కనిపించింది. లాయర్ గారు, ఫణి అక్కడి నుంచి విడుదలయ్యే వరకు నాకు అలాంటి బండి ఇప్పించండి, నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడి నుంచి అదిగో హోంలో పిల్లలు ఆడుతూ కనిపిస్తున్నారు, రోజు వాడిని చూసుకోవచ్చు అంది. చిచి, ఏం మాటలమ్మా, నీ కొడుక్కి ఏం పర్వాలేదమ్మా, కృష్ణ చైతన్య ప్రయత్నిస్తున్నారు, విడుదలైపోతాడు, కేసు పెట్టాల్సింది, ప్రతీకారం తీర్చుకోవాల్సింది ఆయనే. ఫణి విడుదల కోసం ప్రయత్నిస్తుంటే ఇంక నీకెందుకమ్మా భయం, నువ్వు నీ ఆరోగ్యం మాత్రం త్వరగా కోలుకునేలా చేసుకో అంటూ సలహా ఇచ్చారు. అమర ఆయనకు నమస్కరించింది. అమర ఇంటికి వచ్చింది. ఫణి మాటలే గుర్తుకు వస్తున్నాయి. కాస్త ధైర్యంగా అనిపించింది. మరో 4 రోజులు గడిచాయి. అమర రోజు కొడుకు ఉత్తరం రాస్తుంది, కార్టూన్స్ పుస్తకాలు పంపిస్తోంది. ఆ రోజు అమర బ్యాంకుకి వెళ్ళి డబ్బు డ్రా చేసుకుని ఫణికి ఉత్తరం పోస్ట్ చేసి మెయిన్ బజార్లో ఉన్న మెడికల్ షాప్లోకి డాక్టర్ తనకు రాసిన బి కాంప్లెక్స్ క్యాప్సిల్స్ కొనుక్కోవటానికి షాపులోకి వస్తుంది. అమర కాళ్ళల్లో అంతగా సత్తువ లేక శరీరం బలహీనంగా ఉన్నా ఆమె కళ్ళల్లో మాత్రం నిస్సత్తువ లేదు. మెడికల్ షాప్లో నుండి బయటకు వస్తున్న డ్రైవర్ పండు ఎదురయ్యాడు. నమస్కారం అమ్మా అంటూ పలకరించాడు. బాగున్నావా పండు, బలవంతంగా అంది. కానీ అమరకి వాడితో మాట్లాడటానికి మొహం చెల్లలేదు. ఫణి ఎలా ఉన్నాడమ్మా అడిగాడు. అతని గొంతు ఎప్పట్లాగానే మర్యాదగానే ఉంది. బాగానే ఉన్నాడు అంది. సంభాషణ తుంచేసి వెళ్ళిపోవటానికి విద్యుక్తురాలవుతూ, ఏమిటోనమ్మా నాకంతా అయోమయంగా ఉంది, అయ్యగారి జీవితం ఇలా అవుతుందనుకోలేదు. అమర తలెత్తలేదు, క్రిందకి చూస్తోంది. అక్కడ నిలబడటం క్షణం ఒక యుగం అన్నంత భారంగా ఉంది. వెళ్ళటానికి కాళ్ళు పెకిలించాలి అన్నట్లుగా ఉంది. ఆ గెస్ట్ హౌస్లో ఆయన ఒక్కరు. పండు ఏడ్చేశాడు. అదేమిటి పండు, గెస్ట్ హౌస్లో? అమర తలెత్తి అడిగింది. నిద్ర మాత్రలు వేసుకున్నా నిద్ర రావటం లేదు పండు అంటారు. తిండి తిప్పలు పోయినాయి, అలాగే ఒకరు కూర్చుంటున్నారు, ఎవరిని రానియటం లేదు. ఎవరు వచ్చినా నేను ఇప్పుడు మాట్లాడను, నన్ను ఒంటరిగా వదిలేయండి అంటున్నారు. ఫ్రెండ్స్ కూడా ఏం చేయలేకపోతున్నారమ్మా, నర్సింగ్ హోమ్లో రెస్ట్గా ఉండవచ్చు, చేయమంటే వద్దు అంటారు. ఇవిగో స్లీపింగ్ పిల్స్ తీసుకుని వెళుతున్నానమ్మా, డాక్టర్ గారు వచ్చి బలవంతంగా చూసి మందులు ఇస్తే అవి వేసుకోలేదు. నన్ను విసిగించకండి, అందరితోనూ ఇది ఒకటే మాట. అయ్యో అలాగా అంది అమర. భయపడకు పండు, నేను చేయాల్సిన పని ఒకటి ఉంది, అది పూర్తి అయ్యే వరకు నేనేం చచ్చిపోనులే అంటారు నాతో. ఎవరిని అసలు దగ్గరికే రానియటం లేదమ్మా. అయ్యగారంటే అసలు మామూలుగానే అందరికీ భయం, ఎవరు చనువుగా మాట్లాడరు. ఇప్పుడు ఎవరు వెళ్ళలేకపోతున్నారు. పండు, నన్ను ఒక్కసారి అక్కడికి తీసుకువెళ్తావా? నేను అదే అడగాలనుకుంటున్నానమ్మా పండు ఆనందంగా అన్నాడు. అమర బయట పేవ్మెంట్ మీద నిలబడింది. పండు క్షణంలో దూరంగా పార్కింగ్ ప్లేస్లో నిలిపి ఉంచిన కారు తీసుకురావటానికి వెళ్ళాడు. ఏం అమర గారు ఇక్కడ నిలబడ్డారు, ఎలా ఉన్నాడు మీ అబ్బాయి? సుజాతకు తెలిసిన ఒక ఆమె వ్యంగ్యంగా పలకరిస్తుంది. అమరకి ఈ విషపు బాణాలు అలవాటైపోయినాయి. ఆత్మస్థైర్యం అనే కవచం తొడిగినట్లుగా అవి తనని తాకి తన ప్రాణం హరించనీయకుండా పోరాడుతున్న దానిలా తనకి తాను జాగ్రత్త తీసుకుంటున్న మనిషిలా నిర్వికారంగా నిలబడింది. ఇంతలో పండు కారు తీసుకువచ్చాడు. అమర కోసం దిగి వెనుక డోర్ మర్యాదగా తెరిచాడు. ఆ ఆడవాళ్ల చూపులు చురకత్తుల్లా ఉన్నాయి.
అమర కుంగిపోకుండా ధైర్యంగా ఉండటానికి ప్రయత్నిస్తూ కారులోకి ఎక్కింది. పండు డోర్ వేశాడు. వాళ్ళు బుగ్గ మీద చేయి పెట్టుకుని ఏదో అనటం అమర గమనిస్తూనే ఉంది. కారు ముందుకు వచ్చేసింది. గెస్ట్ హౌస్ ఊరికి దూరంగా ఉంది. అమర్కి తెలుసు. సుజాతతో తను ఒకసారి వనభోజనానికి వెళ్ళింది. అయ్యగారు ఇక్కడ ఎందుకుంటున్నారు పండు? ఎవరన్నా రావాలన్నా అంది. అదే కదమ్మా నేను మీతో మొత్తుకుంటున్నది. ఎవరినీ రానియరు. ఫోన్ కూడా డిస్కనెక్ట్ చేసేశారు. మాధవి రాలేదా అడిగింది. ఆమె ఎక్కడ వస్తుందమ్మా? ఆ రోజు రాజాబాబు నీళ్ళల్లో పడిన ఆ రాత్రి మాధవమ్మ గారి భర్త, అత్తమామలు, ఆడపడుచు అందరూ ఇంటికి వచ్చేశారు. వారంతా ఇప్పుడు కూడా ఇంట్లోనే ఉన్నారు. ఆ ఇల్లు వారు సొంతం చేసుకున్నట్లే అనిపిస్తోంది నాకు. మాధవమ్మ అప్పుడప్పుడు వస్తుంది. అయ్యగారు ఆమెని చూడరు. నా చేతికే ఆమె ఇస్తుంది చెక్కులు. అయ్యగారు సంతకం పెట్టి ఇస్తారు. మొన్ననే మళ్ళా వచ్చింది. మాటిమాటికి ఇక్కడికి రావాల్సిన పని లేదు పండు అంటూ ఖాళీ చెక్కుల మీద సంతకం పెట్టేసి చెక్ బుక్ అంతా ఇచ్చేశారు. ఆవిడ గారి సంతోషం చెప్పలేను. ఆమె మూలంగా అయ్యగారి కాపురం ధ్వంసమైందమ్మా. ఎన్నిసార్లు ఈమె గొడవ వల్ల మా అమ్మగారికి గుండె నొప్పి రావటం, సుస్థి పట్టడం జరిగిందో నాకు తెలుసు. పండు మొత్తుకుంటున్నట్లుగా చెప్పేస్తున్నాడు. కారు గెస్ట్ హౌస్ ఆవరణలో వచ్చి ఆగింది. మీరు వచ్చారని చెబితే లోపలికి రానియరమ్మా. ఇదిగో ఈ మందు తీసుకుని మీరే వెళ్ళండి. ఆయనను చూస్తే నేను చెప్పిన మాటలు నిజం అవునో కాదో మీకే తెలుస్తుంది అన్నాడు. అమర్ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తీసుకుని మెల్లగా గెస్ట్ హౌస్ బరువైన అద్దాల తలుపు తీసుకుని లోపలికి అడుగు పెట్టింది. కిటికీ తలుపులు తెరిచి ఉన్నాయి. కర్టెన్లు గాలికి కదులుతున్నాయి. బయట వీచే గాలి చప్పుడు, ఎండుటాకుల పరుగులు తప్ప ఇంకేం శబ్దం లేదు. ఆ నిశ్శబ్దం మృత్యు నిశ్శబ్దంగా ఉంది. పండు వచ్చావా? లైట్ వేయొద్దు. ట్యాబ్లెట్స్ అక్కడ టేబుల్ మీద పెట్టి వెళ్ళు. కృష్ణ చైతన్య స్వరం వినిపించింది. సాయంత్రం చీకట్లు గదిలో కమ్ముకొస్తున్నాయి. కృష్ణ చైతన్య కిటికీ దగ్గర కుర్చీలో కూర్చున్నాడు. ఆ కూర్చోవడంలో చలనం లేని నిశ్చలత, శబ్దం లేని ఒంటరితనం. అమర చెయ్యి చాచి స్విచ్ నొక్కింది. లైట్ వెలగటంతో ఒక్కసారిగా గదంతా కాంతిమయంగా అయిపోయింది. అబ్బా! ఒక్కసారిగా వచ్చిన ఆ వెలుగు పుంజం అతను చూడలేనట్లుగా చేత్తో కళ్ళు మూసుకుని తలదించుకున్నాడు. కాస్త నిలువరించుకొని పండు కోపంగా అరుస్తూ కుర్చీలో నుంచి ఇటు తిరిగాడు. గుమ్మంలో అమర నిలబడి ఉంది. అతను ఆశ్చర్యంగా చూశాడు. అమర అతన్నే చూస్తోంది. ఒక్క నిమిషం ఒకరిని ఒకరు పరీక్షగా చాలా కాలం తర్వాత కలుసుకుని ఒకరిలో ఒకరు ఇంత మార్పు ఏమిటా అని నివ్వెరపోతున్న వారిలా మౌనంగా చూస్తున్నట్లుగా నిలబడ్డారు. అతను చాలా చిక్కిపోయాడు. కళ్ళ నిండా ఒంటరితనపు చీకటి. గదిలో లైట్ వేసినా ఆ కాంతి అతని మనసును తాకుతున్నట్టు లేదు. చెంప దగ్గర తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయి. చెక్కిళ్ళు చెక్కి ముఖం పొడుగ్గా అనిపిస్తోంది. దుఃఖ సముద్రం చుట్టూ ఉన్న ఒంటరితనపు దీవిలో ఒక్కడుగు నిలబడినట్టున్న అతని దగ్గరికి ఎవరూ చేరుకోలేనంత దూరం కనిపిస్తోంది. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అతనిలో ఒంటరితనం తనని భగ్నపరిచినందుకు చిరాకు పడుతూ ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది ఆ కంఠం. అమర వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. చేతులు జోడిస్తూ ఒక్కసారి మిమ్మల్ని చూద్దామని మీకు జరిగిన ఈ విషాదానికి అమర పెదవి బిగపట్టి కడుపులో నుంచి కెరటంలా వస్తున్న బాధని బిగపట్టుకోవటానికి అతని ముందు ఏడవకుండా హుందాగా నిలబడటానికి ప్రయత్నిస్తోంది. అతను చేయి ఎత్తి వారించాడు. ఆ మాటలు వద్దు. ఎవరి కర్మని ఎవరు ఆపలేరు. చెయ్యి దించేశాడు. అది దించటం కంటే నిస్సత్తుగా వాలిపోయినట్లుగా ఉంది. అమరికి అర్థమైంది. ఆ ప్రసంగం ఎత్తటం అతను పడుతున్న బాధని, ఆ కష్టాన్ని పదింతలు ఎక్కువ చేయటం అని తెలిసింది. తన విషాదంలో మరొకరి జోక్యం సహించటానికి అతను సిద్ధంగా లేడని కూడా అర్థమైంది. అతను మౌనంగా లేచి చూస్తున్నాడు. అతను నిలబడిన తీరు ఆమెను ఇంకా ఇక్కడ ఎందుకున్నావు అని ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది. అమర వెళ్ళబోయి మళ్ళా ఇటు తిరిగింది. ఇప్పుడు చెప్పటానికి వెనుకంజ వేస్తే జీవితంలో ఇంకెప్పుడు అతనికి తన మనసులో ఈ మాట చెప్పే అవకాశం రాదేమో. అతను ఇక తనకి కనిపించడని అర్థమవుతూనే ఉంది. అందుకే అనేసింది, మీ జీవితాన్ని ఇంత బద్దలు చేసినా మీరు మాకు చేస్తున్న సాయం. అమర కంఠం కంపించింది. రెండు చేతులు ఆపదలో ఆదుకున్న ఇష్టదైవానికి భక్తి ప్రపత్తులతో జోడిస్తున్నట్టు జోడించింది. పని కోసం మీరు చేస్తున్న సాయం. అమరికి ఇక మాట పెగిలి రాలేదు. కళ్ళ నుంచి ధారాపాతంగా ఆమె మనసులో కృతజ్ఞత కరిగి కన్నీళ్ల ప్రవాహంగా రూపాంతం చెంది బయటకు వచ్చేస్తున్నట్లుగా అయింది. మీకు నేను
ఈ రుణం తీర్చుకోలేను అంది. అతను ముఖం కిటికీ వైపు తిప్పుకున్నాడు. కాస్త ఆగి అన్నాడు, అలాంటి పెద్ద మాటలు అనవద్దు. అతను ఆగిపోయాడు. మళ్ళీ అన్నాడు, రాజాని సుజాతని నేను ఎలాగూ దక్కించుకోలేకపోయాను. కనీసం పనినైనా దక్కించుకోవాలని. పని ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. అమర హఠాత్తుగా పరిగెత్తుకు వచ్చింది. అతని ముందుకు వంగి అతని పాదాలు కళ్ళకి అద్దుకోబోతోంది. అరే ఏమిటిది? కృష్ణ చైతన్య గబాలన వంగి అమర భుజాలు పట్టి లేవదీశాడు. మీకేమైనా మతిపో? అతను ఆగిపోయాడు. అమర ముఖం ఎత్తి ఏడ్చేస్తుంది. ఆ కన్నీటి వరద ఇంకా ఇంకా కృతజ్ఞతగా ఏదో చెప్పాలని ఆ ముకుళిత హస్తాంజలి, నోట మాట రాని నిస్సహాయత అతని మనసుని కదిల్చివేసింది. అతను దగ్గరికి తీసుకున్నాడో, అమరే అతనికి దగ్గరగా వచ్చేసిందో ఇరువురికి తెలియనంత వేగంగా జరిగిపోయింది. అమర ముఖం అతని గుండెల్లో ఒదిగిపోయింది. అతని చెయ్యి అమర తల మీద పడి బుజ్జగింపుగా ధైర్యం చెబుతున్నట్లుగా నిమురుతోంది. ఒక్క 2 నిమిషాలు కాలమే స్తంభించిపోయినట్లుగా ఉంది. శోక సముద్ర సుడిగుండంలో మునుగుతూ తెలుతూ కొట్టుమిట్టాడుతున్న ఇద్దరూ ఒకరికి ఒకరు ఆలంబన దొరికినట్లుగా, ఆ ఆసరాన్ని గట్టిగా పట్టుకున్నట్లుగా ఆ శోక సముద్ర సుడిగుండంలో నుంచి తప్పించుకుని బయటకు రావడానికి శక్తికి మించి పోరాడుతున్నట్లుగా ఉన్నారు. ఒకరికి ఒకరు తోడు, ఒకరికి ఒకరు ఆలంబన, ఒకరి స్పర్శలో నుంచి ఒకరికి ధైర్యం ప్రవహిస్తోంది. నేను ఒంటరి వ్యక్తిని కాను అనే ఉషోదయం ముసురుకుపోయిన కారు చీకట్ల మధ్య నుంచి సుదీర్ఘంగా జీవన క్షితిజ రేఖ మీద మెల్లగా కనిపిస్తోంది. అమర, బాధపడవద్దు. ఫణికి మీకు దూరం కొద్ది రోజులైతే ఫణి మీ దగ్గరికి వచ్చేస్తాడు. ఫణి బ్రతికే ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు. ఇప్పుడు తలుచుకుంటే ఫణిని మీరు వెళ్ళి చూడగలరు. కానీ నేను నా దురదృష్టం చూడండి, రాజాని ఎప్పటికీ చూడలేను. సుజా ఎప్పటికీ ఇక నాకు కనిపించలేదు. నాకంటే మీరు అదృష్టవంతుడు కాదా? అమర తలెత్తి అతని వైపు చూసింది. ఆ కళ్ళల్లో మృత్యపు గొరడాన్ని వీపు మీద దెబ్బగా తిన్న ఆర్తనాద ప్రతిధ్వని. అవును అన్నట్లు అతని కళ్ళల్లోకి చూసింది. అతని కళ్ళలోని విషాదం చూడలేనట్టు అతని గుండెల్లో తలదాల్చుకుంది. అతని నడుం చుట్టూ చేతులు గట్టిగా బిగించింది. ఇదంతా నా మూలంగా జరిగింది, నా మూలంగానే అంటూ ఏడ్చేసింది. వద్దు, అలా అనవద్దు. అతను మెల్లగా అమరని వదిలేశాడు. తన నడుం చుట్టూ బిగిసిన ఆమె చేతుల్ని వదిలించుకున్నాడు. మరుక్షణం ఒంటి మీదకి స్పృహ వచ్చిన వాడిలా ఒక అడుగు వెనక్కి వేసి దూరంగా నిలబడ్డాడు. అమరకి అతను ఎందుకు వెనక్కి వెళ్ళాడో అర్థం కాలేదు. అమరకి కూడా హఠాత్తుగా గుర్తుకొచ్చింది. జంకుతో తను కూడా ఒక అడుగు వెనక్కి వేసింది. అతను కిటికీ వైపు తిరిగాడు. మళ్ళా మౌనపాషాణం తనివి తీరని అతని చుట్టూ వంచేసింది. కిటికీ దగ్గరికి వెళ్ళి పండు బిగ్గరగా పిలిచాడు. గేటు దగ్గర కారులో ఉన్న పండు వస్తున్నా అంటూ కిటికీ దగ్గరికి వచ్చాడు. అమ్మగారిని ఇంటి దగ్గర దించేసిరా అని చెప్పాడు. పండు తల ఊపి కారు దగ్గరికి పరిగెత్తాడు. అమర వెనక్కి తిరిగి గుమ్మం దాటి బయటకు వచ్చేసింది. కారులో కూర్చోబోతుండగా తన చేతిలో ట్యాబ్లెట్ షీట్ కనిపించింది. పండు, అయ్యో ఇది ఇవ్వలేదు, ఇచ్చి వస్తాను అని దిగి లోపలికి పరిగెత్తింది. అమర వచ్చేసరికి టేబుల్ దగ్గర కృష్ణ చైతన్య కుర్చీలో కూర్చుని టేబుల్ మీదకి వంగి చేతుల్లో ముఖమానించి ఏడుస్తున్నాడు. అతని శరీరం ఆ ఏడుపుకి అదిరిపోతున్నట్లు భుజాలు కదిలిపోతున్నాయి. అమర ఒక్క నిమిషం వెనక్కి తిరిగి వెళ్ళిపోదామని అనుకుంది. అంతులేని ధైర్యం వచ్చేసింది. ఆ ధైర్యం మంటల్లో చిక్కుకుపోయి తగలబడడానికి ప్రమాదానికి గురి అవుతున్న ప్రాణ స్నేహితుని రక్షించుకోవాలనే తెగింపు టేబుల్ దగ్గరికి వచ్చింది. అతని భుజాల మీద చేతులు వేసింది. తలేవనెత్తి తన వైపు తీసుకుని అతని తలని గుండెలకు ఆనించుకుంది. అతని ముఖం ఆమె పొట్టకి ఆనింది. ఏడుస్తున్న అతను ఆ క్షణంలో కృష్ణ చైతన్యలా లేడు, పనిలా అనిపిస్తున్నాడు. ఒక్క నిమిషంలో తనని లేవదీసిన వ్యక్తి ఎవరా అని ఆశ్చర్యంగా కళ్ళు తెరిచి చూశాడు అతను. ఎదురుగా అమర అతని వంక చూస్తుంది. అది ఏడవవద్దు అని ధైర్యం చెబుతున్నట్లుగా ఉంది, బ్రతిమలాడుతున్నట్లుగా ఉంది, ప్రాధేయపడుతున్నట్లుగా ఉంది. ఐఆమ్ సారీ తగ్గు స్వరంతో అన్నాడు అతను. అమర అతన్ని మెల్లగా లేవదీసింది. అమర అతన్ని మెల్లగా వదిలేసింది. బయటకు వచ్చేసింది. కారులో కూర్చుంది. కారు బయలుదేరింది. అమరకి అతన్ని వదిలి రావటం చాలా కష్టంగా, కిరాతక చర్యగా అనిపిస్తోంది. రాత్రి 12 గంటలైంది. అమర మంచం మీద పైకప్పు కేసి చూస్తుంది. నిద్ర రావటం లేదు. అమర కళ్ళ ముందు ఇద్దరే కనిపిస్తున్నారు. ఒకరు రిమాండ్ హౌస్లో ఒంటరిగా బయట ప్రపంచంతో సంబంధం తుంచేసినట్లుగా విరక్తిగా. రాజాని సుజాతని నేను ఎలాగూ దక్కించుకోలేకపోయాను. ఫణి అయినా దక్కించుకోవాలి. ఫణి ఏ తప్పు చేయలేదు.
టేబుల్ మీదకి ఒరిగిపోయి భుజాలు కదిలేలా నిశ్శబ్దంగా రోధిస్తున్న అతని రూపమే కళ్ళ ముందు నిలబడిపోయి కదలటం లేదు. తను అతని భుజాలు పట్టి లేవదీసి దగ్గరికి తీసుకుంటోంది. అమరికి హఠాత్తుగా అర్థమైంది. మరో సత్యం కళ్ళెదుట జ్ఞానజ్యోతిలా కనిపిస్తోంది. ఫణిని తను దక్కించుకోవాలంటే ముందు కృష్ణ చైతన్యని తను దక్కించుకోవాలి. అవును, ఫణిని దక్కించుకోవాలంటే కృష్ణ చైతన్యని దక్కించుకొని తీరాలి. కోర్టులో కేసు ప్రారంభమైంది. ఫణి రాజాని చంపలేదని, ఫణి మీద హత్యానేరం మోపబడిందని ఫణి తరపున అమర పెట్టుకున్న లాయరుగా రామానుజం గారు కేసు వాదిస్తున్నారు. మాధవి సుజాత అన్నగారని కలుసుకుని రాజా హత్య చేయబడ్డాడని కేసు పెట్టించింది. కృష్ణ చైతన్య సొంత చెల్లెలు మాధవి అన్నగారి బ్రతుకు బజార్లో పెట్టి కడిగేసిందని, అతను అందరి మన్ననలు గౌరవం పొందే ఆ పెద్ద మనిషి తరహాతనం అంతా ఒక ముసుగని, అది ఈ కేసు మూలంగా నలుగురికి అతని అసలు స్వరూపం బయటపడిందని కృష్ణ చైతన్య అంటే ఈర్ష్యాద్వేషాలతో గిట్టని వారు సంబరపడ్డారు, పార్టీలు చేసుకున్నారు. అతని దగ్గరగా తెలిసిన మిత్రులు, బంధువులు, వ్యాపార భాగస్వాములు అతని వ్యక్తిత్వం ఆకలింపు చేసుకున్న అందరూ మాధవి అతని జీవితానికి ఒక పెద్ద శాపమని, అది ఏకగర్భ జనిత శత్రుత్వమని, పగవాళ్ళకు కూడా ఇలాంటి నరకం వద్దని విచారపడ్డారు. అందరికీ మాధవి కోర్టులో కృష్ణ చైతన్య గురించి చెప్పిన నిజాలు దిగ్భ్రాంతిని కలిగజేసినాయి. రామానుజం గారు మాధవిని నోరు మూయించేటట్టు క్రాస్ ఎగ్జామిన్ చేయబోయి తనే నోరు మూసుకోవాల్సిన పరిస్థితి ఎదురవగా ముఖం చిన్నబుచ్చుకుని బిన్నులయ్యారు. ఇరుపక్క లాయర్లు మేధావులే, వారి న్యాయవాద వృత్తిలో నైపుణ్య దురంధరులే. అందరి మనసుల్లోనూ అట్టుడికినట్టున్న ఈ కేసు ప్రతిష్టాత్మకమైనది. అందుకే ఇరుపక్కల న్యాయమూర్తులు సాక్షులని సంజయపరీక్ష చేస్తూ బాణాలలాంటి ప్రశ్నలు సంధిస్తూ తికమక పెట్టేస్తున్నారు. ఆ రోజు మాధవి బోన్లో నిలబడింది. బోన్లో సాక్ష్యం చెప్పటానికి, అందులోనూ అన్నగారి ఏకైక పుత్రుడు మరణించి విషాదానికి గురైన కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన మాధవి అందమైన దుస్తులు ధరించి వచ్చింది. హెయిర్ స్టైల్ బొటికి వెళ్ళి కేశాలంకరణ అందంగా ఆ డ్రెస్కి నప్పెలా చేయించుకొచ్చింది. మ్యాచింగ్ లిప్స్టిక్, గోల్డ్ రంగు నగలు. మాధవి ఒక ఫ్యాషన్ షోకి వచ్చినట్లుగా ఉంది. మాట్లాడే ధోరణి చాలా నిర్లక్ష్యంగా, నిరసనగా, హేళనగా, ప్రతీకార చర్యగా ఉంది. రామానుజం గారు మాధవిని ప్రశ్నలు వేయసాగారు. రాజా అంత ప్రమాదానికి గురయ్యి చావు బ్రతుకుల్లో ఉండి హాస్పిటల్కి తీసుకువెళ్తుంటే మీరు మేనత్తగా రాజా వెంట ఆతురతగా వెళ్లకుండా ఫణిని కనిపెట్టుకుని ఎలా ఉండగలిగారు? అద్దం లేని చచ్చు ప్రశ్న. రాజాని గురించిన జాగ్రత్తని తీసుకోవటానికి మా అన్నయ్య వదిన వెళ్ళారు. నేను వెళ్ళిపోతే ఈ ఫణిగాడు పారిపోతాడనుకున్నాను. ఎవరికైనా అప్పగించవచ్చుగా. నేనెవరినీ ఆ క్షణంలో నమ్మలేదు. ఫణిని పోలీసులకి పట్టివ్వడం నా బాధ్యత అనుకున్నాను. పోలీసులకి అంత త్వరగా అప్పగించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? మీరు పోలీసులకి ఫోన్ చేసి వారి కోసం చూశారు తప్ప హాస్పిటల్కి ఫోన్ చేసి రాజాని ఒక్కసారైనా ఎలా ఉన్నాడో అడగలేదు. ఆ పని అందరూ చేస్తున్నారుగా. అందరూ చేస్తున్నారని సొంత మేనత్త ఊరుకోగలదా? ఆ పని అందరూ చేస్తున్నారులే అని ఫణిని వదలలేదుగా మీరు. నేను చెప్పానుగా, ఫణి మా రాజాని చంపేశాడు, పోలీసులకి అప్పచెప్పాలి. చూడండి, మీరు పోలీసులకి ఫోన్ చేసేసరికి రాజా ఇంకా పోలేదు. నర్సింగ్ హోమ్లో బ్రతికే ఉన్నాడు. రాత్రి పోయాడు అతను. ఓ గాడ్, మీరేం అడగదలుచుకున్నారో సూటిగా అడగండి. నాకు అనిపించింది ఆ క్షణంలో చేశాను. ఇలా మీ ప్రశ్నలకి జవాబులు ఇవ్వాలని తెలియలేదు. మాధవి గట్టిగా అరచినట్లుగా అంది. మీ వదినికి అమర ఎప్పటి నుంచి తెలుసు? మా అన్నయ్యకి పెళ్లి కాకముందు నుంచి తెలుసు. ఏమిటి, మీకు చెవుడా? మా అన్నయ్యకి పెళ్లి కాకముందు నుంచి అమర తెలుసు. కోర్టు హాల్ అంతా ఆహుతులతో కిక్కిరిస్తుంది. ప్రెస్ వారు, బంధువులు, భాగస్వాములు, స్నేహితులు, పరిచయస్తులు అందరూ సూది పడితే వినపడేటంత నిశ్శబ్దంగా వింటున్నారు. ఒక వరుసలో కృష్ణ చైతన్య ఉన్నాడు. ఇంకో వరుసలో ఇంకో పక్క అమర ఉంది. డాక్టర్ ఉమా కాస్త ఆలస్యంగా వచ్చి అమర పక్కన కూర్చుంది. కృష్ణ చైతన్య మాధవి చెప్పిన ఈ మాటలు వినగానే అతని ముఖం మరింత పాలిపోయింది. ఆ కళ్ళల్లోకి ఆదుర్దా రాబోయి నిగ్రహించుకున్నట్టు వెనక్కి వెళ్ళిపోయింది. మాధవి చాలించి అబద్ధాలు, రామానుజం గారు గద్దించారు.
ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ని ఇతను భయపెడుతున్నాడు. మాధవి లాయర్ లేచి వెంటనే అభ్యంతరం తెలిపాడు. రామానుజం గారి ముఖం ఎర్రబడింది. ఆగ్రహం తమాయించుకొని అడిగాడు. మాధవి, సరిగ్గా చెప్పు, బ్రతిమలాడుతున్నట్లు అన్నాడు. నేను సరిగ్గానే చెబుతున్నాను. మాధవి ముందుకు పడిన జుట్టును ఎడమ చేతి వేళ్లతో పైకి తీసుకుంటూ అంది. లాయర్ గారు, మీరు పెద్దవారు కదా, బుర్ర కొంచెం రిపేర్లో ఉన్నట్టుంది అంది వ్యంగ్యంగా. అందరూ గట్టిగా నవ్వేశారు. జడ్జి గారు మాధవిని హెచ్చరిస్తున్నట్లుగా శబ్దం చేశారు. రామానుజం గారు కోపం తమాయించుకున్నారు. మీ అన్నయ్య పెళ్లి కానప్పటి నుంచి, అంటే ఎప్పటి నుంచి? సీరియస్గా నిలదీశాడు. మా వదిన అసలు తెలియకముందు నుంచి. కాస్త వివరంగా చెబుతావా? వారిద్దరికీ ఎలాంటి పరిచయం ఉంది అంటావు? మా అన్నయ్య చదువు అయిపోయింది, ఇంకా పూర్తిగా మా నాన్న వ్యాపారంలోకి వచ్చేయలేదు. ఇంకేదైనా బిజినెస్ పెట్టుకోవాలని అనుకుంటున్నాడు. ఆ టైంలో ఒకసారి విశాఖపట్నం మా చిన్నాన్న దగ్గరికి వెళ్ళాడు. అక్కడ స్టేట్ యూత్ ఫెస్టివల్ జరుగుతుంది. అన్నయ్య ఎక్స్ స్టూడెంట్గా వెళ్ళాడు. అక్కడ ఈవిడ గారిని వ్యక్తిత్వపు పోటీల్లో మాట్లాడుతుండగా చూశాడుట. చాలా నచ్చింది. ఎంక్వైరీ చేసుకున్నాడు. కుటుంబం కూడా నచ్చిందట. ఆమె ఫోటో తెచ్చాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని డాడీకి చెప్పాడు. డాడీ ఆ ఫోటోని తీసుకుని మా ఇంటి గురువు గారైన నీలకంఠ శాస్త్రులు గారికి ఇచ్చారు. అది చాలా మామూలు సంబంధం అని డాడీ అంటే అస్సలు వినలేదు. ఆ అమర కంటే నా భర్త చెల్లెలు చాలా చదువుకుంది, అందంగా ఉంటుంది. గౌరవ ప్రతిష్టలు మా కుటుంబంతో సరితూగుతాయి. మా అత్తగారు, మా మామగారు మా ఆడపడుచుని అన్నయ్యకి ఇచ్చి మా కుటుంబానికి ఇంకా దగ్గర అవ్వాలని ఆశపడ్డారు. కానీ అన్నయ్య ఇష్టపడలేదు. అమర కుటుంబానికి నీలకంఠ శాస్త్రి గారి చేత కబురు చేయమన్నాడు. మా డాడీకి కూడా ఆ సంబంధం అంతగా ఇష్టం లేదు. ఈ తర్క వితర్కాలతో 2 నెలలు గడిచినాయి. శాస్త్రి గారు ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయికి వేరే అతనితో వివాహం నిశ్చయమైపోయిందిట. ఇది ఆయన గారికి పెద్ద ఆశాభంగం. శాస్త్రి గారు ఈ వార్త తెచ్చిన తర్వాత అన్నయ్య బొంబాయి వెళ్ళిపోయి 6 నెలలు అసలు ఈ ఊరే రాలేదు. అక్కడ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాడు. ఏ సంబంధాలు చెప్పినా వద్దని తిరస్కరించాడు. మా ఆడపడుచుని చేసుకోమని, మన ఇంట్లో పిల్లలా కలిసిపోతుందని చెప్పాను. నేను వినలేదు. చివరికి 6 నెలల తర్వాత మా నాన్నగారి భాగస్వామి బావమరిదికి మరదల కూతురు అయిన ఈ సుజాతని చేసుకోవటానికి అంగీకరించాడు. ఆయన పెళ్ళి అయింది. నీలకంఠ శాస్త్రి డాడీ సలహాతో అన్నయ్యను మోసం చేశాడని అమరకి అప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు పెళ్లి కాలేదని, తర్వాత అయిందని తెలిసింది. అన్నయ్యకి ఇది చాలా కోపం తెప్పించింది. అంటే ఈ విధంగా మీ అన్నయ్యకి అమర పెళ్లికి ముందే తెలుసు అన్నమాట. కోరుకున్న వ్యక్తి అన్నమాట. కృష్ణ చైతన్య కుర్చీలోంచి లేచి వెళ్ళబోయి కుర్చీ మీద చేతులు బిగించి కూర్చున్నాడు. అతని ముఖం నిస్తేజంగా మౌన పాషాణంలా ఉంది. అందరూ అమర్ని కృష్ణ చైతన్య చూస్తున్నారు. అమర ముఖం వెలవెలపోతోంది. ఇదేమిటి, ఇది నిజమా? అక్కడి నుంచి పారిపోవాలనిపిస్తోంది. కానీ లేచే శక్తి లేనట్లు కూర్చుంది. పెళ్లి చేసుకుంటానని మా డాడీతో పోరాడాడు మొర్రో అని నేను చెబుతుంటే మళ్ళీ తెలుసన్నమాట అంటారేమిటండి? మీరు లాయర్గా రిటైర్ అవటం మంచిది అంది మాధవి. మళ్ళా జనంలో నుంచి నవ్వులు వినిపించాయి. అమరికి కూడా ఈ విషయం తెలుసా? ఆయన అడిగారు. నాకు తెలియదు, బహుశా తెలిసే ఉండాలి. అప్పుడు కాకపోయినా ఇప్పుడు పరిచయం వచ్చిన తర్వాత ఆ మాట రాకుండా ఉంటుందా? ఈయనగా అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. కృష్ణ చైతన్య ధైర్యంగా తొట్టుపాటు లేకుండా చూస్తున్నాడు. అబద్ధం. అమర లేచి ఆవేశంగా అనబోతుంటే డాక్టర్ ఉమా చెయ్యి పట్టి లాగింది. రామానుజం గారు మళ్ళా అడిగారు మాధవిని, మీ వదినను మీరు ఈ విషయం హెచ్చరించలేదా? ఎలా హెచ్చరించను? ఆవిడ గారు వదిన ఫ్రెండ్ కదా. మా వదిన ఒక అమాయకురాలు, ఒట్టి పిచ్చిది. మా అన్నయ్య అంటే ప్రాణం. ఆవిడ అతన్ని శ్రీరామచంద్రుడిని చూసినట్లు చూస్తుంది. మీ అన్నయ్య వదిన అన్యోన్యంగా ఉండేవారా మరి? ఉండేవారు కారు, దృఢంగా తడబాటు లేకుండా చెప్పేసింది. అబద్ధం. ఇప్పుడేగా మీ వదిన శ్రీరామచంద్రుడిని చూసినట్టు చూస్తుందని అన్నారు మీరు. అవును, చూసేది. అది ఆవిడకి ఇష్టమైన పని ఈయన చేశాడు కాబట్టి. ఏం పని అది? మా రాజాని తెచ్చి పెంచుకోవటం. అందరూ నిర్ఘాంతపోయినట్లు అవాక్కయ్యారు. రామానుజం గారు కూడా కంగు తిన్నారు. ఆయన ఊహించని విషయం ఇది. రాజాని పెంచుకోవటమా అన్నారు. మా వదినకి చదువుకునేటప్పుడే యాక్సిడెంట్ అయింది. ఆమె ఇక తల్లి కాదని డాక్టర్లు చెప్పారు. మా వదిన తల్లిదండ్రులు ఇది దాచిపెట్టి మమ్మల్ని మోసం చేశారు. కానీ మా అన్నయ్య వదినను ఏమీ అనలేదు. కాపురం బయట వేసుకుని రాద్ధాంతం చేయలేదు. అన్నయ్యకి చాలా బాధ ఉంది. సొంత చెల్లెల్ని కాబట్టి నాకు తెలుసు. మా అన్నయ్యని చూస్తే నాకు
చాలా జాలి వేసేది. వాడికేం కర్మ అనిపించేది. వదినను వదిలేసి మాడపడుచుని చేసుకోమని అడిగాను, కానీ ఒప్పుకోలేదు. మాధవి, అబద్ధం, ఇది చాలా అబద్ధం. నువ్వు ఇక్కడ మమ్మల్ని మోసం చేయలేవు. రాజాను చూసిన ఎవరైనా కృష్ణ చైతన్య కొడుకు కాదని అనలేరు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జవాబు చెప్పు, ఆయన బెదిరిస్తూ కోపంగా గట్టిగా అన్నారు. షటప్, మీరు నన్ను ప్రశ్నలు అడిగారు. భగవద్గీత మీద ఒట్టు వేయించి నిజం చెప్పమన్నారు. నేను చెబుతుంటే మీరు నోరు మూసుకుని వినాలి. మీకు ధైర్యం ఉంటే నా మాటలు అబద్ధమని రుజువు చేయండి. రాజా మా అన్నయ్య కొడుకు కాదు. మా డాడీకి వాళ్ళ సెక్రటరీకి పుట్టిన కొడుకు. ఆవిడ గారిని మా డాడీ పెళ్లి చేసుకుంటారంటే నేనే నానా గోలా చేశాను. ఇది డాక్టర్ ఉమ్మకి తెలుసు. ఆవిడే ఆ సెక్రటరీని పరీక్ష చేయించి అబార్షన్ చేయిస్తే ప్రాణాపాయం అంటే అన్నయ్య బాంబే తీసుకువెళ్ళాడు. మా వదినని ఆవిడని అక్కడి నుంచి కొడైకెనాల్లో ఉంచాడు. మా వదిన ప్రెగ్నెంట్ అని, ఒంట్లో బాగోలేదని అందరికీ చెప్పాడు. మా వదినకే కొడుకు పుట్టాడని, ఆపరేషన్ అయిందని అన్నారు. చివరి దినాల్లో నాకు అనుమానం వేసి వెళితే ఇది కథ. డాక్టర్ ఉమ్మ కూడా కొడైకెనాల్లో ఉన్నారు. ఆవిడ ఫ్రెండ్ డాక్టర్ ప్రసన్నలక్ష్మి డెలివరీ చేయించారు. ఉమ్మ ప్రేక్షకుల్లోంచి లేచి గబగబా వెళ్ళిపోవటం అందరూ గమనించారు. చూసారా ఆవిడ ఎలా వెళ్ళిపోతుందో, అంది మాధవి. సెక్రటరీ ఇరాన్ వెళ్ళిపోయి మళ్ళా వచ్చింది. డాడీ దగ్గరకు మళ్ళా చేరింది. నాకు భయం వేసింది. ఆయనని ఇక వదలదనిపించి చాలా గొడవ చేశాను. అన్నయ్య బొంబాయి నుంచి బిజినెస్ మానేసి ఇక్కడికి వచ్చేశాడు. డాడీ పోయారు. ఆవిడ పోయింది, మాధవి ఆవేశంగా చెప్పేస్తోంది. అందరూ నిశ్చల ప్రతిమల్లా వింటున్నారు. గడియారం గంటలు కొట్టింది. జడ్జి గారు టైం అయిపోవడంతో కేసు వాయిదా వేశారు. అందరూ వెళ్ళిపోయారు. కృష్ణ చైతన్య అలాగే స్తబ్దతగా కూర్చున్నాడు. అతని కళ్ళల్లో మాధవి శవదహనం రోజున చుక్కలా ఉంది. ఎవరికీ అతని దగ్గరికి వచ్చే ధైర్యం లేకపోయింది. రామానుజం గారు కూడా వెళ్ళిపోయారు. చాలాసేపు అయింది. అందరూ వెళ్ళిపోగా హాలు ఖాళీ అయిపోయింది. పండు గుమ్మంలోకి 1-2 సార్లు వచ్చి తాగట్లాడి వెళ్ళిపోయాడు. కృష్ణ చైతన్య ఒంటరిగా ఆ కూర్చున్న తీరు చూసి అతనికి ఆ చుట్టుపక్కలకి వెళ్ళటానికి భయం వేసింది. వెళ్ళిపోయాడు. దర్వాను వచ్చాడు. సార్, తలుపులు మూసే టైం అయింది, కృష్ణ చైతన్యతో వినయంగా చెప్పాడు. కృష్ణ చైతన్య లేచాడు, బయటకు వచ్చాడు. కోర్టు ఆవరణ కూడా ఖాళీ అయిపోయింది. సంధ్య పొద్దు వాలిపోతుంది. ఆవరణలో వేప చెట్టు మీద పిట్టలు కొదగా గోల చేస్తున్నాయి. కృష్ణ చైతన్య కారు ఎక్కడుందో గుర్తుపట్టడానికి అతనికి 1 నిమిషం పట్టింది. కారు దగ్గర పండు తలుపు తెరిచి వినయంగా పక్కకు తొలిగి నిలబడ్డాడు. కృష్ణ చైతన్య వచ్చి కారులో కూలబడినట్లు కూర్చున్నాడు. జేబులోకి చేయి పోనిచ్చి టాబ్లెట్ షీట్ తీసుకున్నాడు. పండుకి అది తెలుసు, ట్రాంక్విలైజర్స్ మాత్రలు. కృష్ణ చైతన్య ఒకటి తీసి వేసుకున్నాడు. తల వెనక్కి కానించి కళ్ళు మూసుకున్నాడు. పండు యజమానికి ఎక్కడ అసౌకర్యం కలుగుతుందో అన్నట్లు నిదానంగా జాగ్రత్తగా ఏమాత్రం కుదుపు తెలియకుండా డ్రైవ్ చేస్తున్నాడు. కొద్ది దూరం వచ్చేసరికి అమర రోడ్డు మీద ఒంటరిగా నడుస్తోంది. చేయి చాచి వస్తున్న ఆటోని ఆపింది. ఆటో అతను ఆగి రానన్నట్లు వెళ్ళిపోయాడు. అమర నడుస్తోంది. ఆమె వెంట 4-5 మగపిల్లలు వెంబడిస్తున్నారు. వయ్యారి హంస నడకదాన పాట పాడుతున్నారు. పండుకి వాళ్ళు తెలుసు. మాధవి భర్త ఫ్రెండ్స్. అమర నడుస్తోంది. చుట్టుపక్కల జనం ఎక్కువ కూడా లేరు. పండు వ్యూ మిర్రర్ సరిచేసి యజమాన్ని ఏదో అడగబోయాడు. కృష్ణ చైతన్యకి టాబ్లెట్ పనిచేస్తున్నట్లు ముఖంలో చిరాకు తగ్గి ప్రశాంతంగా ఉంది. అతను నిద్రకు లోనవుతున్నాడు. పండు ధైర్యం చేసి కారుని మరింత స్లో చేసి నడుస్తున్న అమర దగ్గరికి తెచ్చి ఆపాడు. అమర భయంగా ఉలికిపాటుగా విహ్వల దృష్టితో కారు వైపు చూసింది. కారులో ఎక్కండమ్మా, ఇంటి దగ్గర దించుతాను అంటూ వెనక డోర్ తెరిచాడు. వద్దు అనబోతున్న అమర ఆగిపోయింది. వెనక వస్తున్న వారు కృష్ణ చైతన్య కారు గుర్తుపట్టగానే హుషారుగా బిగ్గరగా ఈలలు వేశారు. అమర తప్పనిసరిగా గత్యంతరం లేని దానిలా సందేహించకుండా లోపల కూర్చుంది. కారు కదిలింది. పండు ప్రమాదం పసిగట్టి త్వరగా స్టార్ట్ చేసి రైన పోనిచ్చాడు. వెంటపడిన వారు అందక నిరాశతో కేకలు పెట్టారు. అసభ్య పదజాలంతో అరిచారు. రాయి ఒకటి టప్పున వచ్చి కారుకు తగిలింది. కారు అమర ఇంటి ముందుకు వచ్చి ఆగింది. అమర డోర్ తెరుచుకుని దిగి గబగబా లోపలికి వెళ్ళింది. పండు కారు ఆపి వెనకే వచ్చాడు. కృష్ణ చైతన్య కారులో నిద్రపోతున్నాడు. అతనికి ఇదేం తెలియదు. పండు అద్దింపుగా అడిగాడు, అమ్మగారు,
ఈ ఒక్క పూట అయ్యగారిని మీ ఇంట్లో ఉండనియండి, నాకెందుకో భయంగా ఉందండి అన్నాడు. పండు భయంగా చూసింది. భయపడకండి అమ్మగారు, దయించి కాదనకండి. సుజాతమ్మ గారి కోసమైనా మీరు ఈ పని చేయాలి. ఈ ఒక్కరోజు అయ్యగారు క్షేమంగా ఉండాలంటే మీ దగ్గరే ఉండాలి. ఆ అవుట్ హౌస్లో ఒంటరిగా నాకు ఎందుకో చాలా భయంగా ఉందండి. అమర ప్రాధేయపడుతున్న పండుని చూసింది. తల తిప్పి స్పృహ లేకుండా ఉన్న కృష్ణ చైతన్యని చూసింది. క్షణం భయాందోళనతో చూసింది. ఇంకేమైనా ఉందా? అతను తన ఇంట్లోనే. కానీ అతన్ని చూస్తున్న కొద్దీ అమర భయాందోళనలు తగ్గిపోయినాయి. క్రమంగా ధైర్యం వచ్చింది. వెళ్ళి తలుపు తాళం తీసింది. తీసుకురా అంది. పండు వెళ్ళి కారు తలుపు తెరిచాడు. నిద్రపోతున్న యజమాని అతి కష్టం మీద కారులో నుంచి తీసుకువస్తున్నాడు. అమర కూడా పరుగున వచ్చి సాయంగా పట్టుకుంది. ఇద్దరూ దాదాపు అతన్ని చేతులతో తెచ్చినట్లు మెట్లు ఎక్కించి పైకి తీసుకువచ్చారు. సరాసరి తీసుకొచ్చి గదిలో మంచం మీద పడుకోబెట్టారు. అమర తల కింద దిండు సరిచేసింది. పండు చేతులు జోడించి దండం పెట్టాడు. నాకు ఇప్పుడు ధైర్యంగా ఉందమ్మా. వారం 10 రోజుల నుంచి అయ్యగారిని కాపలాతో నా కంటి మీద కునుకు లేదు. కారులో బయటే ఉంటానమ్మా, అవసరమైతే లేపండి అన్నాడు. పండు అతను వెళుతుంటే పిలిచింది. పండు వెనక్కి తిరిగాడు. భయాందోళనలు నిండిన స్వరంతో, కారు బయట వద్దు పండు, నువ్వు ఇంటికి తీసుకువెళ్ళిపోయి తెల్లవారుజామున వచ్చేయి అంది. అలాగేనమ్మా, నిజమే, అదే మంచిది. పండు మళ్ళా నమస్కరించి వెళ్ళిపోయాడు. అమర తలుపులు వేసి వచ్చింది. కృష్ణ చైతన్య ఈ లోకంలో లేనట్టు ఉన్నాడు. అతని ముఖం మీదికి జుట్టు చిందరవందరగా పడింది. అమర దుప్పటి తీసి అతని నడుం వరకు కప్పింది. అతనికి ఎక్కడ తన స్పర్శతో మెలకు వస్తుందో అన్నట్లు జాగ్రత్తగా మునివేళ్లతో అతని మొహం మీద పడిన జుట్టుని పైకి తీసింది. అతని గడ్డం మాసిపోయింది. చెంపలు లోతుకుపోయాయి. అమరకి ఆ రోజు బొంబాయిలో ఫణి నడుం చుట్టూ చేయి వేసి రాజా కాళ్ళు పొట్ట మీద ఆనించగా నిద్రపోతున్న కృష్ణ చైతన్య గుర్తుకు వచ్చాడు. అమర లైట్లని తీసేసింది. సన్నగా ఫ్యాన్ వేసింది. కిటికీ తలుపులు తెరిచింది. బయట పుచ్చపువ్వు లాంటి వెన్నెల, సన్నటి చిరుగాలి, ప్రశాంతమైన నిశ్శబ్దం. కృష్ణ చైతన్య నిద్రపోతూ తీసుకుంటున్న ఊపిరి ధ్వని. అమర కిటికీ దగ్గరగా కుర్చీ లాక్కుని అతని వైపే చూస్తోంది. అతను దైవం, స్నేహితుడు, ఆత్మీయుడు. కానీ ఈరోజే తెలిసింది మాధవి మాటల ద్వారా తనని అంతగా కోరుకున్నాడా? ఒక్క రోజున, ఒక్క మాటలో కానీ, ఒక్క చూపులో కానీ, ఒక్క చిన్న చేష్టలో కానీ ఆ భావం బయటపడనీ లేదు. తనకి తెలియనీయనే లేదు. సుజాత వెదకి అర్థం తెలిసింది. సుజాత వేదాంతానికి భావ్యమేమిటో అర్థమైంది. ఎంత విషాదం! ఇటు కృష్ణ చైతన్యది, అటు సుజాతది కూడా. అమరకి ఫణి గుర్తు వచ్చాడు. ఏం చేస్తున్నాడో, మనసు ఏం అలజడి చెందుతోందో ఇప్పుడు. ఉదయం లేవగానే మోకాల మీద తలదించుకుని కూర్చుంటుంది. పని చేతికి తలగడు. ఇష్టదైవానికి మాత్రం మొక్కుకుంటూ పని చేతికి తగలడు. ఫణి చేతికి తలగడు. ఇష్టదైవానికి మాత్రం మొక్కుకుంటూ పడుకునే ముందు ఫణి తల చేతికి అందదు. ఇష్టదైవానికి మరీ వాడిని క్షేమంగా ఆ కటకటాల మధ్య నుంచి త్వరగా బయటికి తీసుకురమ్మని వేడుకుంటుంది. ఆ ప్రార్థన హృదయాంతరాళాల్లోంచి ఆర్తిగా వస్తుంది. అమర ఆలోచిస్తోంది. కృష్ణ చైతన్య, ఫణి, సుజాత, రాజా, తన మనసు మొక్కలి అందరికీ చెందుతున్నట్లుగా అనిపిస్తుంది. అమర నిద్రపోలేదు. అలాగే కూర్చుంది కానీ నిద్రపోలేదు. ఇప్పుడు వచ్చేసింది నిద్ర. హాయిగా చల్లటి తల్లి ఒడిలా, ప్రియనేస్తం భుజంలా అమరని దగ్గరికి తీసేసుకుంది. పాలతని కాలింగ్ బెల్ మోతకి అమర ఉలికిపాటుగా లేచి సరిగ్గా కూర్చుంది. బాగా తెల్లవారిపోతోంది. ఎదురుగా మంచం మీద కృష్ణ చైతన్య ఇంకా గాఢ నిద్రలో కొద్దిగా పక్కకి ఒత్తిగిరి పడుకొని ఉన్నాడు. అమరకి అతన్ని చూడగానే నిన్నటి భయంకరమైన రోజు గుర్తుకొచ్చింది. కొద్దిసేపు తదేకంగా అతన్ని చూసింది. చుట్టుపక్కల ఏం జరిగేది పట్టించుకొని ఎంతో దూరంగా ఉన్నట్టున్నాడు అతను. కానీ ఆ ఒత్తిగిరి పడుకోవటంలో, రాత్రికి కాస్త నిద్రలో సేదతీరిన ప్రశాంతత ముఖంలో గోచరిస్తోంది. అమర కిటికీ తలుపులు శబ్దం కానియకుండా వేసింది. కర్టెన్స్ వాటికి అడ్డంగా లాగేసింది. పడక గది తలుపులు దగ్గరికి లాగి యువతలకు వచ్చేసింది. కిందకి వచ్చి పాల ప్యాకెట్లు తీసుకుని తలుపులు మూసి పైకి వచ్చింది. 9 గంటలు అవుతుండగా పండు వచ్చాడు. అయ్యగారు ఎట్లా ఉన్నారమ్మా? ఆదుర్దాగా అడిగాడు. బాగా నిద్రపోయారు, ఇంకా నిద్రలేవలేదు అంది అమర. ఇద్దరు కృష్ణ చైతన్యకి ఎక్కడ మెలకు తెప్పిస్తాము, అతనికి నిద్రాభంగం అవుతుందో అన్నట్లుగా కంఠం తగ్గించి మెల్లగా మాట్లాడుతున్నారు.
అయ్యగారు రాత్రి గెస్ట్ హౌస్కి వెళ్ళకపోవటమే నయమైందమ్మా. మాధవమ్మ గారి భర్త గారి ఫ్రెండ్స్ తాగి వచ్చి గెస్ట్ హౌస్ అంతా నాశనం చేశారు. అద్దాలు విరగొట్టారు. ఫర్నిచర్ తగలబెట్టబోతుంటే నేనే చుట్టుపక్కల వారిని పోగు చేసి పోలీస్ రిపోర్ట్ ఇప్పించాను. అమర్ నిట్టూర్చింది. పండు చేతిలో కవర్ని అక్కడ పెడుతూ అయ్యగారి బట్టలు డ్రై క్లీనింగ్కి ఇచ్చినవి తెచ్చానమ్మా. స్నానం చేస్తే అవసరం అవుతాయని అన్నాడు. పండు వెళుతుంటే అమర పిలిచింది. పండు, అయ్యగారు గడ్డం చేసుకోవటానికి అంది. నేను తెస్తానమ్మా. ఆరు వాడే బ్లేడ్ నాకు తెలుసు. రేజరు కొని తెస్తాను. పండు గబగబా వెళ్ళిపోయాడు. అమర అక్కడక్కడ అశ్రద్ధగా చిందరవందరగా వదిలేసిన సామాను సరిగ్గా సర్దింది. పావుగంటలో పండు మళ్ళా వచ్చాడు. కృష్ణ చైతన్య కోసం టూత్పేస్ట్, బ్రష్, షేవ్ చేసుకోవాల్సిన సరంజామా, ఆఫ్టర్ షేవింగ్ లోషన్తో సహా తెచ్చాడు. మైసూర్ శాండిల్ వుడ్ సోప్ తెచ్చాడు. నేను క్రింద కారులో ఉంటానమ్మా. కారు మరీ ఇక్కడే పెట్టుకోను, అవతల సందులో ఎక్కడో దగ్గర పెడతాను. నేను మళ్ళా వస్తాను. ఒకవేళ అయ్యగారు ఈ లోపల లేచి పిలిస్తే కొంచెం పిలవండి అని వెళ్ళిపోయాడు. అమ్మకి కృష్ణ చైతన్య సామానంతా బాత్రూంలో పెట్టింది. బూరవాలు ఇస్త్రీ టవల్ తెచ్చి బాత్రూంలో హ్యాంగర్కి వేసింది. బాత్రూంలో నుంచి బయటకు నడుస్తుంటే పడక గది తలుపులు తీసుకొని కృష్ణ చైతన్య బయటకు వచ్చాడు. అతని ముఖం సుఖనిద్ర వల్ల కాస్త తేరుకున్నా ఇంకా అలసటతో నీరసంగా ఉంది. ఇదేమిటి? నేను ఇక్కడ అమర్ని చూస్తూ తడబాటుగా ఆశ్చర్యంగా నమ్మలేకపోతున్నట్లుగా అన్నాడు. నిన్న సాయంత్రం నేనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాను. బాత్రూంలో పేస్ట్ బ్రష్ పెట్టాను అనేసి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. డికాషన్ అప్పటికే కాసేసింది. పాలు త్వరగా స్టవ్ మీద పెట్టింది. కృష్ణ చైతన్య ముఖం కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ వచ్చాడు. అతను నిలబడటానికి కష్టంగా ఉంది. మళ్ళా నిద్ర వస్తున్నట్టుగా ఉంది. బలవంతంగా నిగ్రహించుకుంటున్న వాడిలా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అమర కాఫీ కలిపి తెచ్చేసరికి అతను 2 చేతులు క్రాఫ్ట్లోకి పోనిచ్చి మోచేతులు డైనింగ్ టేబుల్ మీద ఆనించి మౌనంగా తల దించుకొని కూర్చున్నాడు. కాఫీ అమర అతని ఎదురుగా పెడుతూ అంది. అతను తలెత్తాడు. అమర వైపు అస్సలు చూడలేదు. కాఫీ తీసుకుని త్రాగసాగాడు. అతని ఎడమ కనుబొమ్మ ముడిపడింది. మనసులో ఆలోచనలు బాధాపూరితమైనవిగా నుదురు మీద గీత కనిపిస్తోంది. అమర టేబుల్ దగ్గర తినబడింది. అతనికి గుర్తు వస్తోంది. తను కోర్టులో నుంచి రాగానే ట్రాంక్విలైజర్ వేసుకున్నాడు. హాయిగా అనిపించింది. తల బద్దలైపోతున్నదేమో నన్న బాధ నుంచి మెల్లగా ఉపశమనం రాసాగింది. తర్వాత తెలియదు. నన్ను ఇక్కడికి తీసుకువచ్చి మీరు పెద్ద పొరపాటు చేశారు అన్నాడు. అమర మాట్లాడలేదు. నేను ఇక వెళతాను. అతను లేచాడు. అతను ఇప్పుడు పూర్తిగా తన మీద తను కంట్రోల్లో ఉన్నట్లుగా అన్నాడు. బాత్రూంలో అన్నీ సిద్ధంగా ఉన్నాయి. స్నానం చేసేయండి. 5 నిమిషాల్లో టిఫిన్ చేసేస్తాను. తినేసి వెళ్ళిపోదురు కానీ ప్లీజ్ అంది. అతను కుర్చీలో నుంచి లేచాడు. ప్లీజ్ వెళ్ళిపోవద్దు అమర అర్థింపుగా అంది. ఏమిటి మీ మొండి ధైర్యం? నిన్న అంత జరిగిన తర్వాత అతను మారిపోయాడు. బాధని నిగ్రహించుకున్నట్లు చేతివేళ్లు గుప్పిటుగా మారినాయి. నాది ధైర్యం కాదు, స్వార్థం. మీరు సరిగ్గా క్షేమంగా ఉంటే కానీ ఫణి ఆ నరకం నుంచి బయటకు రాలేడు. అందుకే నాకింత మొండి ధైర్యం వచ్చేసింది. ప్లీజ్. అతను వెళ్ళిపోవడానికి ఒక అడుగు వేసిన వాడల్లా ఆగిపోయాడు. అంతా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడైనా ధైర్యంగా ఉండలేకపోతే అమర కూడా వాక్యం పూర్తి చేయలేకపోయింది. అమర వైపు వీపు తిప్పి ఉన్న అతను క్షణంసేపు అలాగే ఆలోచిస్తున్న చిత్తరువులా నిలబడిపోయాడు. తర్వాత ఏమనుకున్నాడో ఏమో వెళ్ళటం విరమించుకుని బాత్రూమ్ వైపు వెళ్ళాడు. కానీ నా బట్టలు అన్నీ అక్కడ ఉన్నాయి అన్నాడు. అమర వంటింట్లోకి వచ్చేసింది. ఆమె పొంగల్ చేస్తుంటే కొద్దిసేపు తర్వాత అతను షవర్ తిప్పి స్నానం చేస్తున్న ధ్వని వినిపించింది. అమర వంటింట్లోనే సామాను సర్దుతున్నట్లుగా ఉండిపోయింది. షవర్ ఆగిపోయిన ధ్వని. కొద్దిసేపు తర్వాత బాత్రూమ్ తలుపులు తెరుచుకున్న శబ్దం. పడక గది తలుపులు దగ్గర వేసిన చప్పుడు. అమ్మగ డైనింగ్ టేబుల్ మీద ప్లేట్ సర్ది మంచినీళ్ళు పెట్టింది. పొంగలి చట్నీ తెచ్చి టేబుల్ మీద పెట్టింది. అతను పడక గదిలోంచి వచ్చాడు. షర్ట్ స్లీవ్స్ గుండీలు పెట్టుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అమ్మగ ప్లేట్లో పెట్టింది. అతన్ని చూస్తుంటే చాలా సంతోషం వేసింది. షేవ్ చేసుకున్నాడు. గ్రాఫ్ ఎప్పట్లా నీట్గా ఉంది. ఎప్పుడు కరెక్ట్గా ఫిట్ అయినట్టుండే డ్రెస్ మాత్రం మొదలైనట్లుంది. కృష్ణ చైతన్య తింటూనే మధ్యలో కళ్ళ మీద చెయ్యి ఉంచుకున్నాడు. ఏమైంది అంది. కళ్ళు తిరుగుతున్నాయి అని మళ్ళా చెంచాతో తినసాగాడు. అతను తింటుంటే ఆమె మళ్ళా కొద్దిగా పెట్టేసింది. అతను చెయ్యి అడ్డం పెట్టే లోపలే
ప్లేట్లోకి చెంచాతో పెట్టేసింది. అతను తింటున్నాడు. కాఫీ ఇవ్వనా అంది. అన్నాడు. అమర కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది. ఇంతలో ఫోన్ మోగింది. అమర వెళ్ళి తీసింది. లాయర్ గారు చేశారు. నీకు తెలుసా అమర, రాత్రి కృష్ణ చైతన్య గెస్ట్ హౌస్ నాశనం చేశారు. అతనేమయ్యాడో తెలియలేదు. ఆమె విని ఊరుకుంది. తెలిసిన చోటుకల్లా ఫోన్ చేశాను. ఎక్కడా లేడు అంది. నువ్వు నిన్న చాలా అప్సెట్ అయినట్లున్నావు. నాకు మతిపోయిందంటే నమ్ము. ఈ విషయాలేవి నాకు తెలియవు. నీకు తెలుసా? తెలిసి ఉంటే నేను కేసుని వేరే వైపు నుంచి నరకు వచ్చేవాడిని. రాత్రి డాక్టర్ ఉమ్మతో మాట్లాడాను. ఆవిడ రాజా విషయంలో మాధవి చెప్పినది నిజమేనని ఒప్పుకుంది. ఆ మాధవి అతని పాలిట ఒక శని, వాళ్ళ ఆడపడుచుని చేసుకోలేదని అన్నగారి మీద కక్ష. మాధవి భర్త చేతిలో కీలుబొమ్మ. సూత్రం అంతా అతని చేతిలో ఉంది. నేను కేసుని కొద్ది రోజులు వాయిదా వేయిద్దామని నిర్ణయించుకున్నాను. అంతా అయోమయంగా ఉంది నాకు. నేను సులువుగా నెగ్గుకోగలను అనుకున్నా కానీ అలా లేదిది. ఆయన కాసేపు నిన్న సంగతులే మొత్తుకున్నట్లుగా మాట్లాడాడు. అమర కాదని తిరస్కరించి ఫోన్ పెట్టేయలేకపోయింది. నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. ఈ దుర్మార్గులు ఏం చేసినా చేస్తారు. జోగమ్మ ఉందా ఇంట్లో? కొడుకుకి జ్వరం అని రాలేదు. అయ్యయ్యో, ఎవరైనా ఫ్రెండ్ ఇంటికైనా వెళ్ళు. కొద్ది రోజుల పాటు ఒక్కదాని ఉండవద్దు. ఎవరినైనా తోడు ఉంచుకో. నేను ఊరికే చెప్పను. మాధవి మీద కేసు మనం ఎక్కడ తిరిగేస్తామోనని వాళ్ళు ఏం చేయటానికైనా సిద్ధమవుతున్నారు. రాత్రి నాకు బెదిరింపు ఫోన్ వచ్చింది. నువ్వు కూడా ఫోన్ ప్లగ్ తీసేసుకో, జాగ్రత్త. ఆయన మరీ హెచ్చరించి ఫోన్ పెట్టేశాడు. అమర నిట్టూర్చి లేచింది. డైనింగ్ టేబుల్ వైపు తిరిగి చూసింది. అక్కడ కృష్ణ చైతన్య లేడు. వెళ్ళిపోయాడు కాబోలు. అమర పడక గదికి పక్క సర్ది గది ఊడగటానికి వచ్చింది. తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. తలుపు తీసి లోపలికి అడుగుపెట్టిన అమర ఆగిపోయింది. కృష్ణ చైతన్య మంచం మీద అడ్డంగా ఒక్క నిమిషం పడుకుని లేద్దాం అని పడుకునేట్లుగా తల కింద చేతులు పెట్టుకుని పడుకున్నాడు. మంచి నిద్రలో ఉన్నాడు. అతని ముఖం కాస్త తేటగా ప్రశాంతంగా ఉంది. అమర తలుపులు శబ్దం కాకుండా దగ్గరికి లాగేసి తిరిగి వచ్చేసింది. పండు వచ్చాడు. అయ్యగారు లేచారమ్మా? అదుర్దాగా అడిగాడు. కృష్ణ చైతన్య లేచి కాఫీ తాగి స్నానం చేసి టిఫిన్ తిని మళ్ళా నిద్రపోయిన వైనం చెప్పింది. పండు అమరికి చేతులు జోడించాడు. అంతా మీ చలవమ్మ. అయ్యగారు మా అమ్మగారు పోయిన తర్వాత ఇలా ఉదయం ఎప్పట్లా గడ్డం చేసుకుని స్నానం చేసి టిఫిన్ తినడం ఇదే మొదటి రోజు అన్నాడు. మిగతా కథ 8వ భాగంలోనండి. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.